దేవుని కృపను గురించి దాదాపు ఒక 4 వర్తమానాలు మనం నేర్చుకున్నాం. కృప అంటే ఏమిటి, త్రివిధమైన కృప మన జీవితంలో ఎలాగూ కార్యం చేస్తుంది. హల్లెలూయా. కొంతమంది జీవితంలో ఆ కృప ఎలాగ ఉపయోగపడింది, వారి జీవితంలో కృప జరిగించింది ఏంటి అనేది కూడా మనం విన్నాం. కృప దేని కొరకంటే ఐశ్వర్యంతో కాదు, హల్లెలూయా, ఈ లోక సంబంధమైన వాటితో మనం తృప్తి పడడానికి కాదు. కృప ఎందుకు అంటే పౌలుకు ఎందుకు దేవుడు కృపిచ్చాడో, దావీదుకు ఎందుకు కృపిచ్చాడో, మరియకు ఎందుకు కృపనిచ్చారో, ఆ కృప ఇచ్చినప్పుడు ఆ కృప వారిలో కార్యసాధకము చేసిన కార్యములేంటో. మరియా భయపడకోను, దేవుని వలన కృప పొందావు. నీకు దేవుడు ఎందుకు కృపనిచ్చాడంటే 16 సంవత్సరాల వయసులో భయంకరమైన నిందన భరిస్తూ యేసుక్రీస్తుని, హల్లెలూయా, నీవు గర్భం ధరించాల్సి ఉంది. గర్భం ధరించడానికి, దానికి ప్రతిగా వచ్చే నిందలను భరించడానికి దేవుడు నీకు కృపను అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. సో ఎందుకు ఈ కృప అనే సబ్జెక్ట్ని ప్రారంభించాను అంటే, ప్రకాష్ నా వైపు చూడాలి. ఎందుకు ప్రారంభించాను అంటే, ప్రతి వారం దాదాపు మనం కృప గురించి పాడుతున్నాం. కృప సజీవులతో నీ కృపామయుడా, నీ కృప లేని క్షణము నేను బ్రతకలేనయ్యా, అందరూ పాడుతున్నాం. హల్లెలూయా, అందరూ పాడుతున్నాం. నాకేం బాధ కలిగిందంటే, కృప గురించి ఎంత ఎక్కువ పాడుతున్నాం కదా. హల్లెలూయా. కృప ఏంటో తెలియకుండానే మనం కృపను గురించి పాడితే, పౌలు ఏథెన్సు వారి గురించి అన్న మాట మనకి కూడా వర్తిస్తుంది. ఏంటి ఆ మాట అంటే, మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు. రెండవది, కృప అని కన్నీళ్ళు కార్చి మనం పాడేసిన దాని అవగాహనలోనికి మనం రాకుండా పాడడం వలన అది దేవుని నామానికి మహిమ ఉండదు, నీకు ఎలాంటి ఉపయోగకరం కూడా ఉండదు. హల్లెలూయా. దేవునికి మహిమ ఉండదు, అలాగే మీకు ఉపయోగకరంగా కూడా ఉండదు. కాబట్టి దేవుని సేవకునిగా నేనేం ఆశపడ్డాను అంటే, అసలు సంఘానికి కృప అంటే ఏంటో తెలియాలి. ఆమేన్. సో సేవింగ్ గ్రేస్ వేరు, ఎనేబుల్ గ్రేస్ వేరు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అపరిమితమైనటువంటి, హల్లెలూయా, అన్లిమిటెడ్ ఫేవర్ అండ్ ప్రొవిజన్ ఆఫ్ గాడ్. ఈ 3 విషయాలు మనం నేర్చుకోగలిగాం. గుర్తుంది కదా, నేను మళ్ళీ వెనక్కి రాలేను. రక్షించబడ్డానికి కృప ఉంది, అది మనం అడిగితే పొందుకున్నది కాదు, ఊరకనే దేవుడు మనకి అనుగ్రహించారు. కానీ దేవుని చిత్తం, దేవుని సంకల్పం మన జీవితంలో నెరవేరబడ్డానికి కావలసిన కృపా సామర్థ్యం ఊరకనే రాదు. అది నేను చెప్పింది, అది ఊరకనే రాదు. మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, దాని గురించి మనం వేడుకోవాలి. సో ఈ ప్రశ్నకు జవాబుగా మన ముందున్న ఒక మాట ఏంటి పెట్టుకున్నాము అంటే, అసలు కృప ఎక్కడ దొరుకుతుంది? నాతో ఉన్నారా? నాకు కొంచెం నీరసంగా మాట్లాడుతున్నాను, మీరు అలా ఉండకండి. కృప మనకి ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది? ఈ వర్తమానం ఎవరికి బోర్ కొడుతుంది అంటే, 4 వారాల నుంచి 5 వారాల నుంచి విని విసుకెక్కిపోయాం పాస్టర్ గారు అనుకున్న వాళ్ళకి బోరు కొడుతుంది. ఎవరికి దీవెనకరంగా ఉంటుందంటే, కృప అంటే ఏంటో దైవజనుడు చెప్పాడు, కృప వల్ల ఎలాంటి కార్యాలు జరుగుతాయో చెప్పాడు, కొంతమంది జీవితంలో కృప ఎంతటి మహోన్నతమైన కార్యాన్ని జరిగించిందో చెప్పాడు. ప్రయాసపడినది నేను కాదు, నా యందున్న దేవుని కృపే అని పౌలు చెప్పిన మాటను దైవజనుడు చెప్పాడు, లేక దైవజనుడి ద్వారా దేవుడు చెప్పారు. ఆ కృప మళ్ళీ రక్షించడానికి ఉపయోగపడిన కృప కంటే ఉన్నతమైన కృప ఒకటి ఉంది. అది కృప నుండి కృపకు, అత్యధికమైన కృపకు మనల్ని నడిపించే మరొక అనుభవం ఉంది. ఆ కృప నా వైపు, ఆ కృప దేవుని ఉద్దేశాన్ని నా జీవితంలో కార్యసాధకం చేస్తుంది అని నేను నేర్చుకున్నాను. కాబట్టి ఇంతటి ఉన్నతమైన కృప నేను పొందుకోవాలంటే నాకు కావలసిన అర్హతలు ఏంటి? ఉచిత గ్యాస్ కావాలంటే, ఉచిత గ్యాస్ కావాలనుకున్న వారికి అర్హతలు ఏంటి? ఉచిత గ్యాస్ అనగానే మా అక్కలందరూ బలి నవ్వారు కదా, వాక్యం చెప్తే కరెక్ట్ అవ్వలేదేమో కానీ ఉచిత గ్యాస్ అనగానే కనెక్ట్ అయిపోయినావు. సరే, ఉచిత గ్యాస్ కావాలి అంటే ఈ అర్హతలు కావాలి. పెన్షన్ కావాలంటే ఈ అర్హతలు
కావాలి. ఆవలింతలు తీయొద్దే, ఇంత వయసు ఉండాలి, ఈ ప్రూఫ్స్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. హల్లెలూయా. నేనేం చెప్తున్నానంటే, ఇంతటి మహోన్నతమైన కృప, ఏ కృపను గురించి పౌలు పాడాడో, ఏ కృపను గురించి దావీదు పాడాడో, ఏ కృపను పౌలు అనుభవించారో, ఏ కృపను యాకోబు మాట్లాడాడో, ఏ కృప గురించి పేతురు మాట్లాడాడో, హల్లెలూయా. ఏ కృప దావీదు జీవితంలో కార్యసాధకమైంది, ఏ కృప మరియ జీవితంలో ఉన్నతమైన దేవుని కార్యం జరిగించిందో, కృప లేని ఆల్బమ్ లేదు, కృప లేని పాట లేదు. దైవజనులు యేసన్న గారు పాడిన పాటల్లో దేన్న మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ఆది నుంచి మనం వింటున్నాం కృప 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 అని. సో నేను వర్తమానంలోకి డైరెక్ట్లోకి వెళ్ళిపోతూ ఉంటుండగా మరొక్కసారి మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కృప గురించి విన్నది చాలు, కృప గురించి పాడింది చాలు, కృప గురించి మాట్లాడింది చాలు. హల్లెలూయా. కృప కృప అనుకున్నది చాలు. ఆమేన్. ఇప్పుడు మనము కృపను అనుభవించాల్సిన టైంలోకి మనం వచ్చాం. ఎంతమంది ఏకీవిస్తారు నా మాటకి? హల్లెలూయా. అది సజార్త వినాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను నేను. బయటికి వెళ్ళి, మీరు సంగతి ఓకే, బయటికి వెళ్ళి ఎవరినైనా క్రైస్తవులు కనబడితే, అమ్మా కృప అంటే ఏంటి అని అడగండి. మా చర్చిలో ఒక అక్క ఉంది, ఆ అక్క పేరు కృప. హల్లెలూయా. అది చెప్తారు. కృప అంటే కృప అమ్మా, మనం పాడతాం కదా, అదే కృప, ఇంకేటి కాదు అని చెప్తారు వాళ్ళు. కానీ మిమ్మల్ని కృప అని అడిగితే మాత్రం, హల్లెలూయా, కృప అంటే ఏంటో మీరు విన్నదంతా చెప్పగలగాలి. ఒక ఆమేన్ లేదు, ఒక స్తోత్రం లేదు, నాకన్నా నీరసంగా ఉన్నారు. హల్లెలూయా. ఆమేన్. సో నేను ఎవరికో చెప్పడానికి, ఎవరికో తెలియచేయడానికి, ఎవరో మిమ్మల్ని అడిగితే వారికి చెప్పడానికి, లేకపోతే మీకు ఇన్ఫర్మేషన్ కలగడానికి నేను ఇవన్నీ చెప్పలేదు. మీరు ఆరాధిస్తున్న కృపను గురించి మీరు ఎరగాలని, ఆ కృపను మీరు అనుభవించాలి అని ఆశతో ప్రతిరోజు మీ విషయమై దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడుస్తున్న దైవ సేవకునిగా నా గుండెల్లో ఉన్న ఆశను పంచుకుంటున్నాను. మనం చాలా సంవత్సరాల నుంచి కృప గురించి పాడుతున్నాం. పాడొద్దని చెప్పట్లేదు, పాడదాం, ఇక మీదట కూడా పాడదాం. కానీ పాడి ఆగిపోతున్నాం. హల్లెలూయా. అనుభవించిన కృపను గురించి పాడదాం, అనుభవించిన కృపను గురించి మాట్లాడదాం. మనలాగే డైలాగ్ వేయలేదు ఎవరు. పౌలు మనలా డైలాగ్ వేయలేదు. నేనేమై ఉన్నాను బ్రదర్, అది దేవుని కృప వల్ల అయి ఉన్నాను బ్రదర్. మంచి వాక్యం చెప్పారు పౌలు పాస్టర్ గారు అంటే, అంతా దేవుని కృప. బాగా పాడారండి, అంతా దేవుని కృప. మంచి సాక్ష్యం చెప్పారండి, అంతా దేవుని కృప అని మనం అనేసినట్టు అన్నది కాదు. పౌలు జీవితంలో కృప యొక్క సామర్థ్యాన్ని, శక్తిని అనుభవించి, హల్లెలూయా హల్లెలూయా, ఎవరు తనను అడగకుండగానే తాను అనుభవించిన కృపను గురించి చెప్పాడు. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను అని. నేను మన మహిమ కలుగును గాక. ఆమేన్. సో పౌలు మాట్లాడిన ఆ మాటే మనం పాట అనుకుంటే, మనం పాడేమని పౌలు పాడలేదు. పౌలు తాను అనుభవించిన కృపను గురించి సాక్ష్యం ఇచ్చాడు. హల్లెలూయా. కొందరికి ఈ మాటలు బోరింగ్గా అనిపిస్తే క్షమించండి. ఎందుకంటే ఒక్కసారి మిమ్మల్ని వాక్యానికి కనెక్ట్ చేయడానికి మళ్ళీ గ్యాప్ వచ్చింది కాబట్టి, రెండవది అందరికీ అర్థమవడం కోసం మరలా నేను 2 మాటలు తెలియజేయాల్సి వచ్చింది. సో ఏ కృపను గురించి అయితే విన్నామో, ఇప్పుడు ఆ కృపను మనము అనుభవించాలి, ఆ కృపను మనము పొందుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. ఇదిగో ఈ ఫ్రూట్ తింటే మీకు ఏ జబ్బు రాదు, ఏ క్యాన్సర్ రాదు, ఏ హార్ట్ అటాక్ రాదు, ఏ బీపీ రాదు, ఏ షుగర్ రాదు అని ఎవరైనా చెప్పారనుకోండి, హల్లెలూయా, ముందు దాని గురించి నీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. తర్వాత నువ్వేం చేస్తావు? తర్వాత ఏం చేస్తామంటే ఆ ఫ్రూట్ని మనం తీసుకొని తినడానికి ప్రయత్నం చేస్తాం, కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తాను. అబ్బా తింటే షుగర్ రాదట, ఒకవేళ తింటే షుగర్ ఉన్నా ఆ షుగరు నార్మల్ అయిపోతుందట, ఆ పండు తింటే హార్ట్ అటాక్ రాదంట, ఆ పండు తింటే క్యాన్సర్ రాదంట, ఆ పండు తింటే బీపీ రాదంట, ఆ పండు తింటే శరీర సంబంధమైన అనారోగ్యాలు, జలుబు, దగ్గు ఇవేమీ రావంట. ఆ మంచిది, అది కొనుక్కుంటే బాగుంటుంది. సో మొదటగా నీకు ఇన్ఫర్మేషన్ కావాలి. ఇన్ఫర్మేషన్ ఏం చేస్తుందంటే నీకు ఆ పండు మీద ఆశను, ఆకాంక్షను, అది నేను తీసుకోవాలి అన్న ఆశని కలిగిస్తుంది. ముఖ్యంగా ఏమనుకోకండి, ముఖ్యంగా ఒకవేళ షుగర్తో మీరు ట్రబుల్ అవుతున్నారు అనుకోండి, బీపీ ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, అలాంటి వారికి ఇది చాలా శుభవార్తగా అనిపిస్తుంది. అవునా కాదండి?
ఇంతకీ ఆ పండేటి చెప్పండి అంటే అదేం లేదు, నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అంతే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇన్ని వారాలు మీకు ఏం దొరికింది అంటే ఇన్ఫర్మేషన్ దొరికింది. అంటే మెసేజ్ ఈజ్ నాట్ ఫర్ ఇన్ఫర్మేషన్, వాక్యం ఇన్ఫర్మేషన్ కోసం కాదు. అయినప్పటికీ కూడా కృప అంటే ఏంటో, కృప ఏం చేస్తుందో, ఎవరెవరి జీవితాల్లో కృప ఏం చేసిందో, కృప నుండి కృప అంటే ఏంటో, అధికమైన కృప ఏంటో ఈజీగా పాడేసుకుంటున్నాం కదా. కృప వెంబడి కృప పొందగా. ఇంతకుముందు మనకి అది మనకు అర్థం కాలే, కానీ ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఇలేమో అనట్లేదు. హల్లెలూయా. ఇంతకుముందు కృప వెంబడి కృప పొందగా అని పాడినప్పుడు పాడేవు కానీ, హార్ట్ఫుల్గానే పాడేవు కానీ మీనింగ్ఫుల్గా పాడలేదు. ఇప్పుడు హార్ట్ఫుల్గా పాడగలం, మీనింగ్ఫుల్గా పాడగలం. కృప వెంబడి కృప అంటే ఏమిటి అంటే, రక్షించబడిన కృప నుండి దేవుని చిత్తమును నాలో కార్యసాధకం చేసే కృప అనే అనుభవంలోనికి నేను రావాలి. అది కృప నుండి కృప, అధికమైన కృప, శాశ్వతమైన కృప. చిన్ని రాత్రి పడుకోలేదా మరే? హల్లెలూయా. దేని మన మహిమ కలుగును గాక. సో నేనేం చెప్తానంటే, ఆ ఫ్రూట్ గురించి ఎలా తెలిసిందో ఇప్పుడు అలా కృప గురించి తెలిసింది. ఆమేన్. ఇప్పుడు ఆ ఫ్రూట్ ఒక 1000 రూపాయలు 1,00,000 రూపాయలు ఎంత ఉంటే కొనుక్కుంటావుగా, కానీ దేవుని మహిమ కలుగును గాక. కృప మాత్రం దేవుడు నీకు ఉచితంగానే అనుగ్రహిస్తాడు. దాని కొరకు నువ్వు చెల్లించాల్సిన ఖరీదు ఏమైనా ఉంది అంటే, అమ్మా దాని కొరకు మీరు చెల్లించాల్సిన ఖరీదు ఏదైనా ఉందంటే, ఆయన సన్నిధిలో మోకరించి, దేవా దావీదుకు అనుగ్రహించబడిన కృప, పౌలుకు అనుగ్రహించబడిన కృప, యేసన్న గారికి అనుగ్రహించబడిన కృప, అనేకమైన దైవజనులకు అనుగ్రహించబడిన కృప నాకు కావాలి. ఎందుకంటే నేను అలసిపోతున్నాను, నా పరిస్థితుల్లో అలసిపోతున్నాను, నా బలహీనతల్లో అలసిపోతున్నాను, నాకు ఎదురవుతున్న మాటల్లో అలసిపోతున్నాను. దీనికంటే అధికంగా ఎక్కడ అలసిపోతున్నాను అంటే, నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అనారోగ్యం ఉంది, ఏం జరుగుతుందో తెలియట్లేదు, ఏమవుతుందో అర్థం కావట్లేదు, కొన్నిసార్లు ఎందుకు బతికున్నాను అన్న వేదన కలుగుతుంది. వీటన్నిటిలో నాకు ధైర్యం కలగడానికి నా కృప కావాలి ప్రభువా. హల్లెలూయా. నలిగిపోతున్నాను. దీనికన్నిటికంటే గొప్పది ఏంటంటే, నీ కొరకు నేను పవిత్రంగా, పరిశుద్ధంగా, ప్రార్థనా శక్తితో మీ చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా, మీ కొరకు ఒక బలమైనటువంటి వ్యక్తిగా నేను జీవించాలనుకుంటున్నాను. మిమ్మల్ని వాడుకునే వారిగా కాదు, మీరు వాడుకునే పాత్రగా ఉండాలని నేను ఆశపడుతున్నాను ప్రభువా. ఈ పరిస్థితులను నేను ఎదుర్కోలేకపోతున్నాను, ఈ పోరాటాలు నేను ఎదుర్కోలేకపోతున్నాను, ఈ మాటలు నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ నయవంచన నేను భరించడానికి కష్టంగా ఉంది, ఈ మోసం నేను భరించలేనంత భయంకరంగా ఉంది. నలుగురిలో ఉన్నప్పుడు కాసేపు నేను నవ్వగలుగుతున్నాను, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఊపిరి ఆడటం లేదు దేవా. నేను ఒక్కడినే వెళ్ళలేను, నేను ఒక్కరిదాన్ని ప్రయాణం చేయలేను. నేను ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చిందంటే, పౌలు జీవితంలో నదుల వల్లనైన ఆపదల్లోను, దొంగల వల్లైన ఆపదల్లోను, సముద్రం వల్ల ఆపదల్లోను, కపట సహోదరుల వల్లైన ఆపదల్లోను, ముమ్మారు బెత్తంతో కొట్టబడ్డాడు, రాళ్ళతో తరమబడ్డాడు, జ్వరముతోనూ జాగారంతోనూ గడిపాడు, నిందని అవమానాల్ని భరించాడు. జాగ్రత్త వినండి, మీరు మాత్రమే కాదు, అలాంటి పౌలు కూడా వాటిని భరించాడు. కానీ పౌలు వీటన్నిటిని భరించి ఎలా నెట్టుకొచ్చేవయ్యా అంటే, చివరికి పౌలు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను కాదు, నా యందున్న దేవుని కృపయే అంటున్నాడు. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఇక్కడ ఎంతమంది అలసిపోయి ఉన్నారో నాకు తెలుసు. బయటికి మంచిగానే సంతోషంగా కనబడుతున్న బలహీనతల వల్ల, నిందల వల్ల, అవమానాల వల్ల, మనుషులు చేసే గాయాల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల, అనారోగ్యం వల్ల దేవుని కొరకు ఇలా జీవించాలి అని నీకు ఒక ఇమాజినేషన్ ఉంటుంది, కానీ అలా జీవించలేకపోతున్నావు, పడిపోతున్నావు, మాటి మాటికి పడిపోతున్నావు, నీ వల్ల కావటం లేదు. సో దేవునికి ప్రీతికరంగా జీవించలేకపోతున్నాను బాధ, మిగతా పరిస్థితులను ఎదుర్కొంటున్న బాధ. రాగలిగిన దినాల్లో ఒకవేళ మీరు ప్రభువుని విడిచిపెట్టకపోతే మీ ఆధార్ కార్డు తీసేస్తాం, మీరు ప్రభువుని విడిచిపెట్టకపోతే మేము మీకు వెలివేస్తాం అని రకరకాల మాటలు, స్టేట్మెంట్లు ఇప్పటికే బయలుదేరుతున్నాయి. వీటన్నిటిలో కూడా మనం ధైర్యం కలిగి దేవుని కొరకు నిలబడాలి అంటే, మీరు వింటున్న ఈ కృపను మీరు అనుభవించాల్సిన టైం వచ్చింది, మీరు పొందుకోవలసిన టైం వచ్చింది, మీరు తీసుకోవలసిన టైం వచ్చింది. హల్లెలూయా. సారీ. సో కృప ఎక్కడ దొరుకుతుంది?
ఇలాంటి అమూల్యమైన కృప బలపరిచి, ఆదరించి, స్థిరపరిచి, నిన్ను నడిపించి, దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక మీ జీవితంలో కార్యసాధకం చేసి, హల్లెలూయా, బహుతరములకు శోభాతిశయముగా, అనేకులకు సంతోష కారణముగా మిమ్మల్ని నిలవబెట్టగలిగే ఈ కృప ఎక్కడ దొరుకుతుంది? ఈ కృప పొందుకోవాలంటే కావలసిన అర్హతలేంటి? ఈ రెండు కలిపి చెప్పడానికి నేను మీ ముందు నిలబడ్డాను. హల్లెలూయా. సో ఆల్రెడీ ఒక విషయాన్ని పరిచయం చేశాను. ఆయన కృప ఎక్కడ దొరుకుతుందంటే, అంటే ఎవరైనా చెప్తారేమో ఆశతో ఆగాను నేను. థ్యాంక్ యూ. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను. హల్లెలూయా. కలిగి ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆ వాక్యమే కృప సత్య సంపూర్ణునిగా, ద ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ ఫుల్ ఆఫ్ ట్రూత్. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ ఫుల్ ఆఫ్ ట్రూత్. సో దేవుని వాక్యంతో మనం సమయాన్ని గడిపితే, దేవుని వాక్యాన్ని చదివితే, నేను ఈ మాట ఇలా అంటాను, ఏమనుకోరు కదా. హల్లెలూయా. కళ్ళద్దాలు పెట్టుకున్న నీకు కనబడని రోజు రాకముందే దేవుని వాక్యంతో సమయాన్ని గడిపేసి. అందరూ ఆసక్తిగా చెప్పారు, లేదు నాకు తెలియదు, అంటే ఇంక చాలా టైం పట్టుద్దిలే అన్నట్టుగా చెప్పారేమో. హల్లెలూయా. మొన్న ప్రాంతానికి వెళ్ళాను. ఆ వ్యక్తి వయసు ఒక 46 సంవత్సరాలు ఎంత ఉంటుంది. హల్లెలూయా. ఆ వ్యక్తి ఇంట్లో ఏడుస్తున్నాడు. నాకు ఊపిరాట్లేదండి, నేను ఏడుస్తున్నాడు. ఏమైంది అని అడిగాను. ఏం చెప్పిందంటే తన భార్య, సడన్గా బీపీ ఎక్కువైందండి, భయంకరమైన తలనొప్పి వచ్చింది. హల్లెలూయా. వారం రోజుల నుంచి ఆయన కళ్ళు కనిపించట్లేదు, పూర్తిగా బ్లైండ్ అయిపోయింది. దేవునికి మొరపెట్టడం కలిగింటే డాక్టర్లు మేమేం చేయలేమన్నారు. డాక్టర్లు మేమేమీ చేయలేమన్న మాట తనకు మేలయ్యింది. ఎందుకంటే, దేవా, ఏ డాక్టర్ ఏమీ చేయలేడు, నీ దగ్గర నేను వేడుకుంటున్నానని ఒక వారం రోజుల్లో 15 రోజుల్లో గుండె బాదుకొని ఏడ్చాడు. ఒకరోజు కన్నీళ్ళు కార్చి ఏడ్చి తన కళ్ళు తెరవగానే అద్భుత రీతిగా తన కళ్ళు వెలిగించబడ్డాయి, తన కన్నులు తెరవబడ్డాయి. నాకు చెప్తున్నాడు, దైవజనుడా, దేవుడు నా కన్నులు వెలిగించాడు, దేవుడు నా కన్నులు తెరిచాడు, దేవుడు నా మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని పెట్టిల్లారా? నా చేతులు జోడించి మనం చేస్తున్నాను. అలాంటి రోజు రావాలని కోరుకోవట్లేదు, కానీ ఎప్పుడు ఉంటామో తెలియదు, ఎప్పుడు చనిపోతామో తెలియదు. ఆయన రాకడెప్పుడు, మన పోకడెప్పుడు మనకు తెలియదు. మీ అందరికీ మనం చేస్తున్నాను. ప్రార్థన అవుతుంది ఇక్కడ. హల్లెలూయా. Spend time. Young people, you are so busy with cell phone, you are so busy with your cooking, you are so busy with your jobs. మీ ఆటోల విషయంలో, మీ ఆటలు మీరు చాలా బిజీ అయిపోయారు. బ్యూటీ పార్లర్ ఆమె బిజీ. హల్లెలూయా. చదువుల మీద బిజీ అయిపోయారు. ఏమంటే, అమ్మ ఏం ప్రార్థన రాలేదు, ఎగ్జామ్స్ అండి. దేవుడి సంది మానేసి నువ్వు రాసిన ఎగ్జామ్స్ ఎంతవరకు బాగుంటాయి చూస్తాను నేను. ఒళ్ళు మండినా పర్లేదు, నాకు మండే అన్నాను అన్నమాట. హల్లెలూయా. టైం అవుతుంది. స్పెండ్ టైమ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆమేన్. దేవుని వాక్యంతో ఎక్కువ సమయాన్ని గడపండి. మీరు బైబిల్లో చదువుతారో, సెల్ ఫోన్లో చదువుతారో, మీ ఇష్టం. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు బైబిల్ తీసుకొని రండి, అదొక్కటి నేను మాత్రం కోరుకుంటాను. నా సెల్ ఫోన్లో 5 బైబిల్ ఉన్నాయి, 5 కాకపోతే 15 ఎట్టుకో, కానీ బైబిల్ పట్టుకొని రా. హల్లెలూయా. స్టైల్గా రాకో దేవుడి దగ్గరికి. సరే, దేవుని మహిమ కలుగును గాక. సో ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ ఫుల్ ఆఫ్ ట్రూత్. కృప సత్య సంపూర్ణని. హల్లెలూయా. ఆమేన్. టైం అవుతుంది. సో ముందు ఒకసారి ఏమేమి ఉన్నాయో చెప్పేస్తాను. అందులో 2 పాయింట్లు మీకు వివరిస్తాను. తర్వాత నేను ఈ టాపిక్ని క్లోజ్ చేయాలనుకుంటున్నాను. హల్లెలూయా. సో మొట్టమొదటిది వాక్యంలో కృప దొరుకుతుంది. థ్యాంక్ యూ బ్రదర్. రెండవది ఆయన కృపాసనము దగ్గర కృప దొరుకుతుంది. దాన్ని నేను తర్వాత వివరిస్తాను. హల్లెలూయా. మంచిగా చెప్తాను, చేతుల పైకెత్తి. అలా చెప్పచ్చు కదా. అయ్యా బాగోలే. తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు మన దేవుడు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు.
ఎక్కడ దొరుకుతుందంటే కృప? వెన్ యూ స్పెండ్ టైమ్ ఇన్ ప్రేయర్. మూడవది చెప్పేస్తాను, హంబుల్. ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపను అనుగ్రహించనని యాకోబు 4:3 రాయబడిన మాట జ్ఞాపకం చేస్తున్నాను. నాలుగవది, దేవుని మహిమ కలుగును గాక, ఒక 2 పాయింట్లు వివరించే ప్రయత్నం చేస్తాను. నాలుగవది కృప ఎక్కడ దొరుకుతుందంటే, రాసుకునే వాళ్ళు రాసుకోండి, జాగ్రత్త వినండి. నాలుగవది కృప ఎక్కడ దొరుకుతుందంటే, వెన్ ద లార్డ్ ఈజ్ యువర్ షెపర్డ్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. చివరికి వచ్చేసరికి ఏమంటున్నాడంటే, నేను వెంబడించడం కాదు, నేను ఫాలో అవ్వడం కాదు, కృప క్షేమములే నా వెంబడి వస్తాయి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఓ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెన్ ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, యెహోవా నా కాపరిగా ఉన్నప్పుడు. సుజాత నగర్ అదే మాట్లాడుకుంటున్నాను, చాలా బ్లెస్సింగ్గా ఉంది నా పర్సనల్గా అయితే. హల్లెలూయా, ఆమేన్. నేను కృపను ఫాలో అవ్వడం కాదు, కృప క్షేమములు. ఎప్పుడు? వెరీ గుడ్. ఎప్పుడు? అప్పుడప్పుడు కాదు, నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేములు నా వెంట వచ్చును, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసం చేసేదాను. సో నీ గ్రేస్ ఎక్కడ దొరుకుతుందంటే, వెన్ ద లార్డ్ ఈజ్ యువర్ షెపర్డ్. యెహోవా నీ కాపరిగా ఉన్నప్పుడు. ఆమేన్. యెహోవా కాపరిగా ఉన్నాడా? ఉన్నాడని చెప్పకండి. యెహోవా కాపరిగా ఉన్నాడని ఎవరు చెప్పగలరంటే, ఆయన గొర్రె చెప్పగలదు. యెహోవా నా కాపరి అని అందరూ చెప్తే అవ్వదు. ప్రభువే అన్నారు, నావి కాని గొర్రెలు ఉన్నాయని. ఆమేన్. ఆయన గొర్రెలు మాత్రమే ఆయన నా కాపరి అని చెప్తా. ఆయన ఎవరికి కాపరి అంటే, నాకు ఆ మాట ఎంత ఇష్టం అంటే బ్రదర్, నేను ఒకసారి మళ్ళీ ఆ కీర్తన చదువుకున్నాను. నేను ఈ మధ్య రోజు చదువుకుంటున్నాను. ఆ కీర్తన నాకు ఎలా నచ్చింది. దావీదు ఇలా స్టార్ట్ చేశాడు, ద లార్డ్ ఈజ్ ద షెపర్డ్ ఆఫ్ ఇజ్రాయెల్ అనలా. అర్థమైందా మీకు? యెహోవా ఇశ్రాయేలు కాపరి అనలా, అది వేరే దగ్గర. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా, ఎంత పర్సనల్గా, ఎంత ఓన్గా అంటున్నాడంటే, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, యెహోవా నా కాపరి. మీలో కొంతమందికి ఏమనిపించకపోవచ్చు, అయితే ఏంటంటున్నాడు చూడుతున్నారు మీరు. నాకు మాత్రం స్పెషల్గా అనిపించింది కాబట్టి నేను ఫీల్ అని చెప్తున్నాను. యెహోవా అందరికీ కాపరి అంటలే, యెహోవా ఇశ్రాయేల్ కాపరి అంటలేదు, ఆ సందర్భం వేరు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, యెహోవా నా కాపరి. ఆయన నీ కాపరేనా? ఆయన నీ కాపరిగా ఉండాలంటే నువ్వు ఆయన గొర్రెవేనా? ఆయన గొర్రెకి 4 లక్షణాలు ఉంటాయి. ఆయన గొర్రెలు ఆయన స్వరం వింటాయి, అన్యుని స్వరాన్ని అవి వినవు. ఆయన గొర్రెలు ఆయనను వెంబడిస్తాయి, లోకాన్ని లోకాచారాలు వెంబడించు. మూడోది, ఆయన గొర్రెలు ఆయనను ఎరుగును. ఎంతగా అంటే, అమ్మో మాట చదివితే భయం వేస్తుంది నాకు. వింతల్లి, అదే నా భయం. ఎలా ఉంటుందంటే, తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో, నేను తండ్రిని ఎలాగున ఎరుగునో, అలాగునే మిమ్మును గురించి నేను ఎరుగును, మీరును నన్ను ఎరుగుదురు. అమ్మ బాబోయ్, ఎంత హైలీ వర్డ్ అది. సరే, హల్లెలూయా. నాలుగోగా లక్షణం ఏంటంటే, ఆయన గొర్రెల్ని ఆయన దగ్గర నుంచి ఎవ్వరు ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ కష్టం కానీ, ఏ కన్నీళ్ళు కానీ ఆయన దగ్గర నుంచి ఎవ్వరు అపహరించలేరు. నేను మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. సో వెన్ ద లార్డ్ ఈజ్ యువర్ షెపర్డ్, ఇలా చెప్తే కష్టమే కదా. వెన్ ద లార్డ్ ఈజ్ యెహోవా నీ కాపరిగా ఉన్నప్పుడు కృప నీ వెనకాతలు పరిగెట్టిద్ది. నువ్వు ఏదైనా బయటికి వెళ్ళిపోతుంటే నీ కూతురు నీ కొడుకు వెనకాతలు పరిగెడతారే, అలా పరిగెట్టుద్ది కృప. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ఐదోది, హల్లెలూయా, ఐదోది కృప ఎక్కడ దొరుకుతుంది అంటే, ఆయనను ప్రేమించు వారికి కృప దొరుకుతుంది. ఈ మాట ఎక్కడ ఉందంటే, ఎఫెసీయులు మీరు తెరవద్దు, నేను వినండి. ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 24వ వచనంలో ఈ విధంగా ఉంది, మన ప్రభువైన యేసు క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగును. మేరీ కమాన్ హల్లెలూయా. మన ప్రభువైన యేసు క్రీస్తును చెప్పండి తర్వాత మాట మర్చిపోయారు వెంటనే.
హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, పండగ వచ్చినప్పుడు ప్రేమించు వారిని అని రాయలా. శాశ్వతమైన ప్రేమతో ఆయనను ప్రేమించు వారందరికీ దేవుడు నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఇక్కడ రాయబడి ఉంది, దేవునిని ఎవరైతే శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తారో ఆయనను ప్రేమించే వారికి కృప దొరుకుతుందని రాయబడి. హల్లెలూయా. జస్ట్ చెప్పేస్తాను అంతే. నేను రెండు పాయింట్లు వివరించి ముగిస్తాను తర్వాత. ఆరోది ఏమిటి అంటే, హల్లెలూయా, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. వాటే మాట, ఎంత చక్కని మాట. హల్లెలూయా. పాస్టర్ గారు ఎక్కడుందంటే మన బాగా తెలిసిన కీర్తన 103వ కీర్తన 11 అలాగే 17, 18 వచనాలు కూడా నేను చదువుతాను చూడండి. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతం ఉన్నదో, హల్లెలూయా, ఆయన ఎడల భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. ఆయన నిబంధన గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారి పిల్లల పిల్లల తరతరమును నిలుచును. దేనామని మహిమ కలుగును. హల్లెలూయా. వాట్ ఏ బ్లెస్సింగ్ వర్డ్. హల్లెలూయా. సారీ, నేను వివరించట్లేదు. హల్లెలూయా. సో మనకు అర్థమైంది ఏంటంటే, 6వ పాయింట్ ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అధికంగా ఉంటుంది. ఎంత అధికంగా ఉంటుంది? భూమి కంటే ఆకాశం. ఎంత ఎత్తుంది బ్రదర్? దాస్ గారు ఇక్కడే ఉన్నారు సార్. ఎంత ఎత్తుంది అంటే ఇలా అడిగితే కానీ మనకు ఎక్కట్లేదు. అది నా బాధ. ఎంత ఎత్తుందమ్మా? హల్లెలూయా. అమ్మ చదివేస్తున్నారా? ఎంత ఎత్తుంది? 1 కిలోమీటరా? 10 కిలోమీటర్ల? ఇన్ఫినిటీ, కొలవలేనంత ఉంది. ఆమేన్. అందుకే ఆ పోలిక చూడండి, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతమైనదిగా ఉన్నదో, హల్లెలూయా, ఎంత పెద్దదిగా ఉందో, యెహోవా ఎడల భయభక్తులు కలిగే వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంది అని రాశారు. హల్లెలూయా. మీ మీదే కాదు, మీ పిల్ల తరతరములకు కూడా ఆయన కృప ఉంటుందని రాశాడు. ఆమేన్. 5వది ఏంటి? కావాలనే వెనక్కి వచ్చాను నేను. 6వది ఏంటి అన్నాను అంటే, యెహోవా యందు భయభక్తులు కలివారి ఎడల. అమ్మ ప్రేమ ఎక్కడ ఉన్నావా? 5వది ఏమిటి అంటే, ఆయనను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారి ఎడల వారికి ఆయన కృప కలుగుతుందని రాశాడు. ఓకే, గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. చివరిది 7వది యెషయా గ్రంథం 55:3 ఏమని రాస్తుందంటే, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వతమైన కృపను నేను మీకు చూపదను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరికంటే మాట భలే ఉంది కదా, భలే ఉంది కదా. అంటే మనం వర్డ్ని సరిగ్గా వెతకట్లేదు, కానీ అర్థమైతే భలే ఉంటుంది. బ్రదర్స్ హల్లెలూయా. హల్లెలూయా. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వచ్చి మీరు వినిన ఎడల. హల్లెలూయా. హల్లెలూయా. చేతులకు చెప్తాం తల్లి, కష్టంగా చెప్పినట్టున్నారు. వినిన ఎడల నా యొద్దకు వచ్చి. ఆమేన్. హల్లెలూయా. వాక్యం వినాలంటే ఏం చేస్తున్నాం? యూట్యూబ్కి వెళ్తున్నాం. వాక్యం వినాలంటే ఏం చేస్తున్నాం? మనకు ఫేవరెట్ డైవిజన్లు ఉంటారు, కొంతమంది ఫీల్ అవుతారు మాట్లాడితే. ఫేవరెట్ డైవిజన్లు ఉంటారు. హల్లెలూయా. వాళ్ళు పెట్టుకుంటాం. నిజం చెప్పనా, నాకు కూడా బుద్ధి ఉంది. హల్లెలూయా. వాకింగ్కి వెళ్తే నేను చేసే పని ఏముండదు. ఇక స్టార్ట్ చేయకముందు వాక్యం పెట్టేసుకుంటాను. హల్లెలూయా. నాకు కొంచెం దైవజనులు ఇంగ్లీష్లోను మన తెలుగులో మనకు ఇష్టమైన దైవజనులు నాకు కొంతమంది ఉన్నారు. వారి ద్వారా దేవుడు మాట్లాడే మాటలు వినుకుంటూ వెళ్ళిపోతాను. ఒక్కోసారి ఏడ్చేస్తాను, ఒక్కోసారి అందరు చూస్తున్నారని భయం ఉండదు. చెయ్యి పైకి ఎత్తి, దేవా నీకు వందనాలు ప్రభు అని చెప్పుకుంటూ ఉంటాను. చూసిన అనుకోవచ్చు పిల్లడు ఏదో పిచ్చోడ్లాగా ఉన్నాడని. వాళ్ళు ఏమనుకున్నా నాకు అనవసరం. దేని నన్ను మహిమ కలిగిన కాక వాక్యాన్ని వింటూ ఎంజాయ్ చేస్తాను. దేన్ని నేను తప్పు పట్టట్లేదు. కానీ ఆమేన్, నాకు ఇంకో అలవాటు ఉంది. దేవుడు నాతో మాట్లాడడానికి యూట్యూబ్ దగ్గరికి మాత్రమే వెళ్ళను. దేవుడు నాతో మాట్లాడడానికి ఆయన దగ్గరికి వెళ్తాను. ఎంతమందికి మాట అర్థమైందని తెలియదు. ఆయన సన్నిధికి వెళ్తాను. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఆయన అడుగుతాను, ఆయన సందులో ఏడుస్తాను, నాతో మాట్లాడు ప్రభు అని ఆయన దగ్గరికి వెళ్తాను. ఈ అలవాటు మాత్రమే కాదు, ఆయన దగ్గరికి వెళ్ళే అలవాటు కూడా నాకుంది. నా యొద్దకు రండి, మీరు వచ్చి వినిన ఎడల, 3 బ్లెస్సింగ్స్ రాసండి అక్కడ. మీరు వినిన ఎడల, 1 మీరు బ్రతుకుదురు, 2వది నేను మీతో నిత్య నిబంధన చేస్తాను, 3వది అంటున్నాడు మళ్ళీ చెప్పాడు. ఎలాంటి కృప అన్నాడంటే దావీదు నాకు చూపిన శాశ్వతమైన కృపను నేను చూపిస్తాను. అదో వరకైనా చప్పట్లు కొడుతున్నారు కానీ హల్లెలూయా హల్లెలూయా. కొవ్విన వాటిని తీసుకొచ్చి దేవునికి బలి ఇవ్వాలనుకున్నా సౌలుకి దొరకలేదు ఆ కృప. భయంకరమైన దుర్మార్గం చేసేసిన దావీదుకు మాత్రం దేవుని కృప దొరికేసింది. ఆమేన్ హల్లెలూయా. ప్రకాష్ హల్లెలూయా చెప్తున్నావు నువ్వు? హల్లెలూయా. ఎలాంటి కృప అంటే ఆమేన్ హల్లెలూయా, గొర్రెల దొడ్డిలో నుండి ఇశ్రాయేలుకు రాజుగా తనని అభిషేకించిన కృప. ఎలాంటి కృప అంటే తన ఇంటివారే తను వెలివేసిన, అమ్మ వెనకాతలు వినాలమ్మ, తన ఇంటివారే తనను వెలివేసి తృణీకరించినప్పటికీ కూడా తన కుమారుడైన యేసుక్రీస్తును దావీదు కుమారుడుగా పిలవబడి ఈ ప్రపంచంలోనే యేసుక్రీస్తు తర్వాత ఉన్నతమైన స్థానానికి దావీదును దేవుడు తీసుకొని వెళ్ళి హెచ్చించాడు. ఒక హల్లెలూయా లేదా? స్తోత్రం లేదా? అర్థమైందా? తృణీకరింపబడ్డాడు. హి వాజ్ రిజెక్టెడ్ విత్ హోల్ ఫ్యామిలీ. తన ఇంటి వారితో తృణీకరించబడ్డాడు. కానీ హల్లెలూయా, యేసుక్రీస్తుకి తండ్రి లాంటి వాడిగా దావీదుని నియమించి ప్రపంచంలోనే ఉన్నతమైన స్థానాన్ని తీసుకొని వచ్చాడు. ఆమేన్ హల్లెలూయా. ఈరోజు ప్రపంచంలో ఎన్ని లక్షల మందికో డేవిడ్ అన్న పేరు మన బ్రదర్కి కూడా. దేనాన్ని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత హెచ్చించాడు. ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు, దావీదుకు చూపిన ఆ శాశ్వతమైన కృపను నేను మీకు చూపిస్తానని అడ్రస్ చేశాను. దేవుని మహిమ కలుగును గాక. ఇక్కడికి చేద్దామా? సో 3 మీరు నా యొద్దకు రండి, నేను మాట్లాడతాను, వినండి. ఆమేన్. ఆకాశమందున నా దేవునికి మీ అందరి పక్షాన నా పిటిషన్, నా విజ్ఞప్తి, నా విన్నపనం ఏంటంటే మీరందరూ ఆయన దగ్గర నేర్చుకునే అనుభవంలోనికి రావాలని అనుకుంటున్నాను. ఆమెన్. ఎంతమందికి కావాలి వారు ఆమెన్ చెప్పండి హార్ట్ఫుల్గా. మీ తల మీద చేసుకుంటారు, మీ గుండె మీద చేసుకుంటారు. ఆయన యొద్దకు మీరు వెళ్ళి ఆయన మాట్లాడుతుంటే వినే అనుభవంలోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును. ఆమెన్. ఎవరో చెప్పే వర్తమానాలకు థ్యాంక్ గాడ్ ఫర్ ఆల్ బ్లెస్డ్ మెసేజెస్. బట్ నేనేం చెప్తానంటే మీరు ఆయన యొద్దకు వచ్చి ఆయన దగ్గర నేర్చుకుని, మీరు నా యొద్దకు రండి, వచ్చి వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేస్తాను, దావీదు నాకు చూపిన శాశ్వతమైన కృపను నేను మీకు చూపిస్తానన్నాడు. ఓకేనా? మొట్టమొదటి ఏంటి బ్రదర్? 7 అడ్రస్లు చెప్పాను. మొదటి అడ్రస్ చెప్పండి. థ్యాంక్ యూ. మొదటి అడ్రస్ వాక్యం, 2వ అడ్రస్ ప్రార్థన, ఓకేనా? 3వ అడ్రస్ ఒక 2 చాలా ఈజీ అయిపోయాయి, ఆ తర్వాత నుంచి కష్టమైపోయిందా? థ్యాంక్ యూ బ్రదర్. మొట్టమొదటిది వాక్యం, 2వది ప్రార్థన, 3వది దీనత్వం, 4వది ఏమో తొందరగా మర్చిపోతున్నారు. 4వది ఏంటి అంటే యెహోవా నాకు కాపరిగా ఉన్నప్పుడు, 5వది ఆయనను ప్రేమించు వారికి, 6వది ఆయన భయభక్తులు కలిగిన వారికి, 7వది ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడితే వినేవారందరికీ నాట్ ఓన్లీ కృప, హల్లెలూయా, నువ్వు బ్రతుకుతావు అంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు చచ్చినవురా, నువ్వు బతుకుతావని. ఎవరైనా మనల్ని చచ్చినోడు అంటే మనకు బాధ వేస్తుంది, కానీ నిజంగానే మనం చచ్చిన వాళ్ళమే. కానీ ఆయన దగ్గరికి వెళ్తే ఏం జరుగుతుంది అంటే మనం, హలో ఏం చేస్తున్నావు, చేతి అక్కడ సరికూర్చు, అయితే ఇంటికి వెళ్ళి పడుకో. హల్లెలూయా. ఒకటి నువ్వు బ్రతుకుతావు, 2వది అంటే ఒక్క వాయిస్ తప్ప మిగతా వినబట్టలేదు ఏమ్మా అప్పలాసమ్మ. 2వది ఏంటి? నిత్య నిబంధన చేస్తాడు. 3వది ఏంటి? అలా చెప్పకండి, దావీదు నాకు చూపిన శాశ్వతమైన కృపను చూపిస్తాడు. 7 అడ్రస్లు గుర్తుంటాయా? మొట్టమొదటిది ఏంటి? ప్రార్థన. నాకు ఆర్డర్లో చెప్పండి. మొట్టమొదటిది ఏంటండి? వాక్యం. 2వది
ప్రార్థన. మూడవది దీనత్వం. నాలుగవది యెహోవా కాపరిగా ఉన్నప్పుడు. ఐదవది ఆయన ప్రేమించినప్పుడు. ఆరవది ఆయన ఇలా భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. ఏడవది ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన స్వరం విన్నప్పుడు. ఎంతమంది చెప్పారో వాళ్ళందరూ ఇలా అనుకోండి. హల్లెలూయా. నేను చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ 7 అడ్రసెస్లో నీకేం దొరుకుతుందంటే దేవుని కృప దొరుకుతుంది. హల్లెలూయా. ఎంతమందికి కావాలి కృప? ఎంతమందికి కావాలి కృప? కొంతమంది ఎలా ఎత్తారంటే, నేను చెప్తున్నాను కదా, మీరు ఏమని అనుకోండి, కానీ మీ బాడీ రియాక్షనే మీ డిజైర్ని తెలియజేస్తుంది. ఒక నేను గమనించాను, పేరు చెప్పను కానీ, ఎంతమంది కాలు కృప అనగానే ఏదో షాక్ కొట్టినట్టు మన 2 చేతులు పైకి ఇంత పైకి ఎత్తేసి నాకు కావాలి. హల్లెలూయా. మీరు అనుకుంటున్నారేమో కొన్నిసార్లు మీ బాడీ లాంగ్వేజ్ మీ డిజైర్ని దేవునికి తెలియచేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. యథార్థంగా అడుగుతున్నాను, యథార్థంగా అడుగుతున్నాను, ఎంతమందికి దేవుని కృప కావాలి? దావీదుకు అనుగ్రహించబడిన కృప, పౌలుకు అనుగ్రహించబడిన కృప, మరియకు అనుగ్రహించబడిన కృప, పేతురుకు అనుగ్రహించబడిన కృప, యేసయ్య గారికి అనుగ్రహించబడిన కృప. ఆమేన్. హల్లెలూయా. కృప నుండి కృప, అత్యధికమైన కృప, శాశ్వతమైన కృప. ఆమేన్. హల్లెలూయా. శ్రమ కొలిమిలో ఆదరించే కృప, బ్రతికించే కృప, నెమ్మదినిచ్చే కృప. ఆమేన్. హల్లెలూయా. ప్రేమ నీకొద్దా? మరే నువ్వు వచ్చిన చెయ్య. హల్లెలూయా. రైట్. దేవుని మహిమ కలుగును గాక. సో ఈ 7 అడ్రస్ని వచ్చేవారు అడుగుతాను, మళ్ళీ చెప్పాలి. ఆమేన్. పాస్టర్ గారు చెప్తే గిఫ్ట్ ఇస్తారా? అద్భుతమైన గిఫ్ట్ ఇస్తాను. మీరు పలికిన ఆశీర్వాదాలన్నీ మీ మీద కలుగునట్లుగా దేవుని నామం పేరట దైవజనంగా దీవిస్తాను. ఓకేనా? చాలే అనుకోకండి. దానికన్నా నిజంగా చెప్తాను, అదే ఇంకో దైవజన్ ఎవరైనా నాతో అలా అంటే మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాను. ఎందుకో తెలుసా? తన దాసుల కాంక్షను ఆయన స్థిరపరచువాడై ఉన్నాడు. నేను మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను చెప్తున్నాను, దైవజనుడు ఆశీర్వదించడం క్షేమం. నేను ఎప్పుడైనా మా అయ్యగారు షూ తుడిస్తే థ్యాంక్ యూ నాన్న అన్నారు అనుకో, వెంటనే క్యాన్సిల్ చేసేస్తాను. అంకుల్ ప్లీజ్ దయచేసి మర్చిపోయాను, గాడ్ బ్లెస్ యూ అంటారు. దాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటాను నేను, ఎంత సీరియస్గా తీసుకుంటాను. నాకు గోల్డ్ మెడల్ అంతే అవ్వడు. హల్లెలూయా. అలసిపోయి చెప్పినట్టుంది అది. సరే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ 7 చెప్తే నేను మీకు ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే, ఆమేన్, మాట ఇస్తున్నాను. ఈ 7 అడ్రస్ చెప్పగలిగే వాళ్ళ కోసం నేను కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేస్తా. మీ జీవితంలో ఆ 7 ఏరియాస్ మీ జీవితంలో కలిగి మీరు కృపను అనుభవించాలి అని. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. కొంతమందికి అక్కర్లేదు, కొంతమంది కృపే కాదు, అసలు ఈ వర్తమానమే అక్కర్లేదు. సరే ప్రియులారా, రెండింటిని నేను వివరించి నేను ముగింపులోనికి రావాలి. దేవుని మహిమ కలుగును గాక. సో రెండో పాయింట్ ఏంటి అంటే, ఆమేన్, 2, 3 టైంని బట్టి నేను చూస్తాను. రెండో పాయింట్ మనం ఏం నేర్చుకుంటామంటే, ఏం చెప్పాలనుకున్నానంటే, ఆయనకు ప్రార్థించు వారందరి ఎడల ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు అని నేర్చుకున్నాను. దేవుని మహిమ కలుగును గాక. కొంచెం గట్టిగా చేతులు చెప్దామా? ఆమేన్. హల్లెలూయా. ఎవరికి? ఆయనకు ప్రార్థన చేయవారు అందరి ఎడల ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. ఆమేన్. మొన్న ఉపవాస ప్రార్థన అంటే ఫుల్ నైట్ ప్రేయర్ పెట్టాం. ఫుల్ నైట్ కూడా కాదు, మనం ఆ మాట అనకూడదు. 2 గంటల వరకు ప్రార్థన. ఎంత విచారం చెప్పనా, ఎంత బాధపడ్డానంటే ఏడ్చాను దేవుడి దగ్గర. ఏడ్చాను. అంటే మనకు కొన్ని పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ రత్నము, సావిత్ర, మా కన్నయ్య బ్రదర్, సీను బ్రదర్, వీళ్ళందరూ ఏమైపోయారు? కనీసం ఇన్ఫార్మ్ చేయలేదు నాకు, కనీసం ఇన్ఫార్మ్ చేయలేదు. పలానా కారు నుంచి ఎంత రాలేకపోతున్నామని కొంతమందిని అడిగితే కానీ చెప్పలేదు. ఎంత బాధేసిందో. వచ్చింది 15 మంది, కానీ దేవుని నామానికి మహిమ కలుగును గాక. 10:30 నుంచి 1 వరకు 3 గంటలు ఆయన సన్నిధిలో కన్నీళ్లు కారుస్తూ ప్రార్థించే దేవుడు కృపను అనుగ్రహించాడు. నేను పర్సనల్గా ఆ 3 అవర్స్ నేను చాలా బ్లెస్ అయ్యాను. పర్సనల్గా, మిగతా సంగతి నాకు తెలియదు, కానీ పర్సనల్గా 3 అవర్స్
10:30 నుంచి 1:30 వరకు బ్రేక్ కూడా ఇవ్వలేదు, టీ బ్రేక్ కూడా ఇవ్వలేదు, వాష్రూమ్ బ్రేక్ ఇవ్వలేదు, ఏమీ లేదు. 3 గంటలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. నేను అని మహిమ కలుగును గాక. పర్సనల్గా ఆ టైం నాకు ఎంతో దీవెనకరంగా అనిపించింది. ఒక సహోదరి నాతో చెప్పింది, ఆ టైం తర్వాత ఇంటికి వెళ్ళాను అన్న, నాకు నిద్ర రాలేదు, మరలా కొంత టైం గ్యాప్ తీసుకొని దేవుని మందిరాలకు వచ్చేసాను. తెల్లవారు 6 గంటల వరకు ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించే కృపను నాకు దేవుడు దయచేశాడు అని. చాలామంది రాలేదు. ఎంత బాధపడ్డాను, ఎంత వేదన పడ్డాను. ఆ రోజు మనసులో అనిపించింది, చీ అని ఏమనుకోకండి, ఇంకా నేను ఫుల్ నైట్ ప్రేయర్ అనేది క్యాన్సిల్ చేయాలి, ఇంకెప్పుడు పెట్టకూడదని అంత బాధ వేసింది. కానీ ఆ 15 మంది ప్రార్థించిన తర్వాత, ఆ 15 మందితో, ఆ 17 మందితో నేను దేవుని సన్నిధిలో గడిపిన తర్వాత, హల్లెలూయా, పేరు చెప్పను కానీ ఒక బ్రదరు, ఒక సిస్టర్, మీరు నమ్ముతారా లేదయ్యా, 110 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చారు ప్రార్థనకు ఆ రోజు. వినబడుతుందన్నమాట. 110 కిలోమీటర్ల దూరం నుంచి ప్రార్థనకు వచ్చారు, ఒక డొక్కు బండి వేసుకొని. రెండు గంటల దాకా వాళ్ళు మాతోనే ఉన్నారు. ఎన్ని కిలోమీటర్లు? 110 కిలోమీటర్లు. గ్రామంలో ఉండి రాలేదు కన్నయ్య గారు, ఏం రాలేదు కన్నయ్య గారు. ప్రార్థించగలిగేవారు రాకపోతే ఎలా అండి? నాకు మేము కోపం వస్తే రానివ్వండి, పర్వాలేదు. ప్రార్థించగలిగే మీలాంటి రాకపోతే ఇంకెవరు వస్తారు రత్నం? కనీసం చెప్పారా దైవజనులకి పలానా కారణం చేత రావట్లేదని? వాళ్ళిద్దరి పేర్లేనా? మిగతా చాలామంది రాలేదు. మీ అందరి పేర్లు నేను మాట్లాడాలి అంటే, కానీ ఆన్ రికార్డులో ఉన్నాం కాబట్టి నేను మాట్లాడడం లేదు. దాస్ బ్రదరాలు, డేవిడ్ బ్రదరాలు ఎవరూ రాలేదు ఆ రోజు. చాలా బాధపడ్డాను నేను. కొంతమంది వచ్చి నిద్రపోవడానికి వస్తారు, వాళ్ళ విషయంలో నాకు అంత ఆశ లేదు. కానీ కొంతమంది ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎలా ఉంటుందో నేను ఎరుగుతున్నాను. వాడు ఎలా వేడుకుంటారో నాకు తెలుసు, ఎలా కన్నీరు కరుస్తారో నాకు తెలుసు. నేను పేర్లు చెప్పను కానీ కొంతమంది ప్రార్థించడం మొదలు పెడితే, హల్లెలూయా, అది ఎలా ఉంటుందో తెలుసా అండి? అప్పుడు వరకు నిద్రమత్తుతో ఉన్నవాళ్ళు కూడా దేవుని సన్నిధిలో మోకాలేసి ఏడుస్తూ ప్రార్థనలో ఏకీపించాలన్న మంట వాళ్ళు కలుగుతుంది. నేను దొంగ మాటలు చెప్పట్లేదు, బైబిల్ పట్టుకొని చెప్పమని చెప్తాను. అలాంటి ప్రార్థన పనులు ఇక్కడ ఉన్నారు, దేవుడు ఇచ్చాడు సంఘానికి. వాళ్ళ పేర్లు చెప్పి మిగతా వాళ్ళు అవమానపరచడం నాకు ఇష్టం లేదు. మీరు ప్రార్థన చేస్తే బ్రదర్, మీరు ప్రార్థన చేస్తే, నా సాక్ష్యం చెప్తాను, మీ గురించి నా సాక్ష్యం చెప్తాను, నా సాక్ష్యానికి నా దేవుడి సాక్ష్యం. మీరు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎంత తీవ్రంగా ఉంటుందో, ఎంత గొప్పగా ఉంటుందో నేను ఎరుగుదును. అలాంటి వారు కూడా రాలేదని చాలా బాధపడ్డాను. నేను ఏడ్చాను ఆ రోజు. నేను ఎవరికోసం రమ్మన్నాను? ఇక్కడ బరువులు ఎత్తడానికి రమ్మన్నానా? ఇక్కడ ఏమైనా పనిచేయడానికి రమ్మన్నానా? మన గ్రామం కొరకు, మన దేశం కొరకు, మన సంఘం కొరకు, మన సహవాసం కొరకు, మన పిల్లల కొరకు, మన ఎవరి బిడ్డల కొరకు కన్నీళ్ళు కార్దాం రండి. సంపాదన 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 ఏమి సంపాదించారర్రా? ఏం మిగిలిందర్రా మీ దగ్గర? దేవుని సన్నిధి మానేసి సంపాదించింది ఏం మిగిలింది? నాకు సమాధానం చెప్పండి. నేను అడుగుతున్నాను దైవజనుడిగా, కోపం వచ్చి అడుగుతున్నాను. దేవుని సన్నిధిని కూడా మానేసి మరి సంపాదించుతున్నాం కదా, ఏమి సంపాదించాను చెప్పండి నాకు. వచ్చిన డబ్బులు వచ్చినట్టు అలాగే మళ్ళీ ఇంకో దగ్గర తీసుకొని వెళ్ళి పెట్టాల్సి వస్తుంది. నెలంతా పడిన కష్టాజితం అంతా కూడా. నేను చెప్తున్నాను, అందరినీ మాట అనలేను కానీ కొంతమంది జీవితంలో ప్రార్థన ఎంత నెగ్లెక్ట్ చేయబడిందో, అన్నిటికంటే అవసరమైనది, అన్నిటికంటే మేలైనది, అన్నిటికంటే ఉపయోగకరమైనది నా ప్రభువైన యేసుక్రీస్తు జీవితం నేను చూసింది ఇప్పుడు వివరించబోతున్నాను మీకు. ప్రార్థనే ప్రార్థనే ప్రార్థనే. ప్రార్థనకి ప్రత్యామ్నాయం లేదు. నీ ఆచారాలు, నీ అలవాట్లు, నీ బుద్ధులు, నీ కేకలు, నీ అరుపులు, నీ ఏడుపులు, నీ అవమానాలు, ఇవేవి కూడా నీ జీవితాన్ని కానీ నీ కుటుంబాన్ని కానీ, ఆ రోజు అదే మాట చెప్పాను, ఈ రోజు అదే చెప్తున్నాను, ఇవేవి కూడా నీ జీవితాన్ని బాగు చేయలేవు. ప్రార్థనకి ప్రత్యామ్నాయం లేదు తల్లి. వినాలి, వెనకనే ఉంచి కూడా వినాలి ప్రేమ. ప్రార్థనకి ప్రత్యామ్నాయం లేదు. నువ్వు పడిపోయినా, కుంగిపోయినా, నిందలు పడినా, అవమానపడినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, అవసరాలు వచ్చినా మనకి వేరే ప్రత్యామ్నాయం లేదు. ప్రార్థన ఒక్కటే.
మళ్ళీ గుర్తు చేస్తున్నాను, మీకు చెప్పిన మాట అయినా మళ్ళీ గుర్తు చేస్తున్నాను. చీడ పురుగులు, గొంగళి పురుగులు, మిడతలు, పస పురుగులు సంవత్సరాల పంటను తినివేశాయి. నేను ఆ సంవత్సరముల పంటను మీకు ఇస్తాను, అధికంగా నేను ఇస్తాను, నేను వింత కార్యాలు చేస్తాను. కానీ మీరు చేయవలసింది ఒకటి ఉంది, నా సన్నిధిలో రోధించే స్త్రీలను పిలవనంపండి, మీ కుమార్తెలకు అంగలార్పు విద్య నేర్పించండి. ఆ లింక్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ ప్రార్థన చేస్తేనే దేవుడు కార్యాలు జరిగిస్తాడు. నినివే పట్టణస్థ ప్రజలు ప్రార్థన చేశారు, దేవుడు వారిని కనికరించాడు. వారిని నాశనం చేయాలని దేవుడు కోరుకోలేదండి. కోరుకుంటే దేవుడు యోనాను పంపించాల్సిన అవసరం లేదు. దేవుడు కోరుకున్నది వారు నాశనం అవ్వాలని కాదు, దేవుడు కోరుకున్నది వారి పశ్చాత్తాపంతో దేవునికి మొరపెట్టాలని. ఎందుకంటే మొరపెడితే కనికరిద్దామని, మొరపెడితే విడుదలిద్దామని, మొరపెడితే బాగు చేద్దామని, మొరపెడితే కృప చూపిద్దామని, మొరపెడితే గొంగళి పురుగులు, పసు పురుగులు, చీడ పురుగులు తినివేసిన సంవత్సరాల పంటను ఇద్దామని, వింత కార్యాలు చేద్దాము అని. నాకు మొరపెట్టి వారందరి ఎడల నేను కృప చూపుటకు నేను ఐశ్వర్యవంతుణ్ణి. ఐఎమ్ రిచ్ గాడ్. ఎందులో అంటే వెండి బంగారాలు కలిగిన రిచ్ కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కృప చూపుట్టులో నేను ధనవంతుణ్ణి, కృప చూపుట్టులో ఐశ్వర్యవంతుణ్ణి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కృప కలిగిన ఐశ్వర్యవంతుడైన ఆయన ఐశ్వర్యమంతా ఆయన కృపయే. అది దయచేస్తాను అంటున్నాడు. అది ప్రార్థనకి ప్రత్యామ్నాయం లేదు. నీ కులము, నీ మతము, నీ ఆచారాలు, నీ పద్ధతులు, నువ్వు చేసిన నీచమైన పనులు, నువ్వు చూసే వజ్యాలు, నువ్వు చూసే ముహూర్తాలు, నువ్వు చూసే అన్య సంబంధమైన ఆచారాలు, ముహూర్తాలు, ఇవి ఏవి కూడా నీ జీవితాన్ని బాగు చేయలేవు. హల్లెలూయా. శుక్రవారం ఇదే మాట చెప్పాను నేను, డైరెక్ట్గా మాట్లాడి కొంతమందితో. నేను లేయం గారు నా వైపు చూడండి అమ్మా, మీ పేరు లేని రికార్డింగ్ ఉండదు ఇక్కడ. నవ్వుతున్నావు కానీ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది నేను డైరెక్ట్గానే మాట్లాడాను. ఏమన్నా తెలుసా, మీరు దేవుని విడిచిపెట్టి ఆచారాలు చేశారు కదా, మీ పద్ధతులు చేశారు కదా, ఏమనుకోకండి. నేను అడిగాను, మీ తాళి, మీరు కట్టిన తాళ్ళు వచ్చి ఇప్పుడు మీ కుటుంబాన్ని కాపాడమను, మీరు రాసిన పసుపును వచ్చి కాపాడమను, మీరు చూసిన ముహూర్తాలను వచ్చి కాపాడమను, మీరు చేసిన ఆచారాలు వచ్చి కాపాడమను. దైవజనుడిగా చెప్తున్నాను, అవి ఏవి నీ కుటుంబాన్ని కాపాడలేవు. ప్రార్థనకి ప్రత్యామ్నాయం లేదు, ప్రార్థనకి వేరే ప్రత్యామ్నాయం లేదు. ప్రార్థన ఒకటే నిన్ను ఆశీర్వదించగలదు, ప్రార్థన ఒకటే నిన్ను బలభరితంగా ఉంచగలదు, ప్రార్థన నిన్ను దీవించగలదు, ప్రార్థన నీ అప్పులు తీర్చగలదు, ప్రార్థన నిన్ను బాగు చేయగలదు, ప్రార్థనే నీ బిడ్డల జీవితాన్ని కట్టగలదు, ప్రార్థనే చెడిపోయిన నీ బిడ్డల జీవితాన్ని సన్మార్గంలో నడిపించగలదు, ప్రార్థనే ఆశీర్వాదాన్ని అనుగ్రహించగలదు, ప్రార్థనే కృపను అనుగ్రహించగలదు. ప్రార్థనకి ప్రత్యామ్నాయం లేదు. దాన్ని విడిచిపెట్టి సంపాదిస్తావా? నేను ఛాలెంజ్ చేస్తున్నాను, సంపాదించి నాకు వచ్చి సమాధానం చెప్పు, నువ్వేం సంపాదించావో. హల్లెలూయా. వ్యక్తిగతమైన ప్రార్థన, సరే, వ్యక్తిగతమైన ప్రార్థన ఎంత అవసరమో కుటుంబ ప్రార్థన అంత అవసరం. ఈ రెండు ఎంత అవసరమో సంఘ ప్రార్థన అంత అవసరం. పగలంతా సువార్త ప్రకటించి అలసిపోయాను అన్నయ్య, అందుకే రాలేకపోయానంటే అర్థం ఉంది. పగలంతా ఉపవాసం ఉండి కన్నీళ్ళు గార్చాను, అలసిపోయాను, అందుకే రాలేకపోయానంటే అర్థం ఉంది. నేను పగలంతా పనిలో ఉండి అలసిపోయానండి, పగలంతా డ్యూటీలో ఉండి అలసిపోయానండి, అందుకే రాలేకపోయానండి. కొంతమంది అనొచ్చు బాగోలేక రాలేదని. నేనంటాను, బాగోలేనప్పుడు నువ్వు చేయవలసిన ఇంట్లో కూర్చోవడం కాదు, బాగోలేనప్పుడే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుని సన్నిధికి రావడం. బాగున్నప్పుడు ఎవడైనా చేస్తాడు బ్రదర్, ఎవరైనా చేస్తారు. ఆ రోజు ఆ నైట్ ప్రేయర్ అయిన రోజు నాకు అస్సలు బాగోలేదు. ఆ రోజు ఉన్నవారిని అడగను కావాలంటే. మీలో చాలామంది ఆదివారం క్రైస్తవులు మేము వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటున్నామండి. సో వాట్, సంఘ ప్రార్థన అవసరం లేదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా చేద్దాం, హల్లెలూయా.
టైం అయిపోయిందా? అయిపోయింది, మరేం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు, నా వైపు చూడండి అమ్మా, ఒకవేళ టైం అయిపోతే మధ్యలో ముగించేస్తాను. యేసు ప్రభు ప్రార్థన చేసిన ఒక 10 సందర్భాలు నన్ను ఆకర్షించాయి. హల్లెలూయా. కొన్ని పర్టికులర్ టైంలో ఆయన ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని గడిపారు. ఇది చెప్పి నేను ముగించేసే టైం ఉంటుందా? సరే వినండి. హల్లెలూయా. నన్ను అందరూ వినండి, యవనస్తులు వినండి. దేర్ సమ్ పర్టికులర్ టైమ్స్ ఇన్ హిస్ లైఫ్ వెన్ హీ వాజ్ ఆన్ ది ఎర్త్. యేసు ప్రభు మీద ఉన్నప్పుడు కొన్ని పర్టికులర్ టైమ్స్లో ఆయన ప్రార్థన కొరకు తాను ప్రత్యేకపరుచుకునేవారు. ఆయన అప్పలా వినాలమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చూద్దామా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయనను గురించిన సమాచారం మరి ఎక్కువగా వ్యాపించెను. బహు జన సమూహములో ఆయన మాట వినుటకు, తమ రోగములను కుదుర్చుకున్నట్టుకు కూడి వచ్చుచుండెను. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. నేను ఆయన మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రోగాల చేత ఉన్న వారిని నేను పూర్తిగా వివరించను, అవుట్లైన్స్ జాగ్రత్తగా మిస్ అవ్వద్దు. రోగాల చేత, బలహీనతల చేత, దెయ్యాల చేత బంధించబడుతున్నారు అనేక మంది ఆయన దగ్గరికి వచ్చారంట. ప్రైజ్ ది లార్డ్. వారందరినీ స్వస్థపరచడానికి ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? ఆయన ప్రార్థనలో గడిపేశాడు. నేను అనుమహిమ కలుగును గాక. నాకు ఒకటి అర్థమవుతుంది పిక్చర్. ఆయన రాత్రంతా ప్రార్థనలో గడిపేవారు, దేవుని దగ్గర మొరపెట్టేవారు, తండ్రి దగ్గర ఏడ్చేవారు, గివ్ మీ స్ట్రెంగ్త్ అని అడిగేవారేమో. ఆయన ఏమని అడిగారో నాకైతే నేను ఎరుగరు, కానీ దేవుని దగ్గర నుంచి బలం పొందుకునేవారు, శక్తిని పొందుకునేవారు, ప్రభావాన్ని పొందుకునేవారు. ఆయన ఉన్న చోటుకి వందలాది మంది వ్యాధిగ్రస్తులు, వందలాది మంది బలహీనులు వచ్చినప్పుడు వారందరినీ ఆయన స్వస్థపరిచేవాడు. నేను మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఈ మాట నాకు విచిత్రంగా అనుకుంటుంది. అనేక మంది ఆయన దగ్గరికి కూడి వచ్చారట. ఆయనేమో ప్రార్థన చేయడానికి అరణ్యములోనికి ఆయన వెళ్ళిపోయారు. ఆమేన్. నేను మహిమ కలుగును గాక. నాకు అర్థమైనంతగా చెప్పే టైం నా దగ్గర లేదు, మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. ఆయన జీవితము అనేకులకి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండి ఆయన వద్దకు వచ్చిన వారందరినీ కూడా ఆయన స్వస్థపరిచి బాగు చేయడానికి ఆయన చేసిన పని ఏంటంటే దేవుని దగ్గర, తండ్రి దగ్గర ఆయన సమయాన్ని గడిపేవారు. నేను మహిమ కలుగును గాక. హల్లెలూయా. రైట్. నేను మొట్టమొదటిగా చెప్పింది లూకా సువార్త 5:15లోంచి. ఇప్పుడు చెప్తున్న మాట, మీరు బైబిల్ తెరవస్తలేదు, వినండి, అంత టైం లేదు, సంస్కారాధన ఉంది. ఇప్పుడు నేను చెప్తున్న మాట లూకా సువార్త 6:12-13 వచనాలు ఇలా రాయబడి ఉంది. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవునిని ప్రార్థించుట యందు రాత్రి అంతయు గడిపెను. ఉదయం అయినప్పుడు తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులు అని పేరు పెట్టాను. అసలు మీలో కొంతమందికి చదువుతుండగానే అర్థం అవ్వాల్సిన విషయము, ఆయన రేపు ఒక కార్యక్రమాన్ని చేయబోతున్నారు. వినండి. టుమారో ఈస్ గోయింగ్ టు డూ. ఆయన రేపు ఒక ప్రత్యేకమైన కార్యాన్ని జరిగించబోతున్నారు. ఎందుకంటే ఆయనను వెంబడిస్తున్న వేలాది మందిలోంచి ఆయన కొరకు అపోస్తులుగా ఉండుటకు 12 మందిని ఏర్పరచుకోబోయే రోజు నెక్స్ట్ రోజు ఆయన ఆ పని చేయడానికి ముందు రోజు ఆయన చేసిన పని ఏంటంటే తండ్రితో రాత్రంతయు ఆయన దేవుని సన్నిధిలో గడిపాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఊరకనే సంతోషపడిపోకండి, ఊరకనే చప్పట్లు కొట్టకండి. మీకేం అర్థమైందో డేవిడ్ బ్రదర్, మీకేం అర్థమైందో దాన్ని గమనించండి. నీ జీవితంలో రేపు ఏదైనా ఒక బలమైన టాస్క్ ఉందా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రేపు ఏదైనా ఒక బలమైన టాస్క్ ఉందా? ఎగ్జామ్ ఉందా? ఏదైనా పరిస్థితి ఉందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మేరీ వినాలమ్మా, ఆ రోజు ముందు నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఆయన పాద సన్నిధిలో గడపడం. హల్లెలూయా. అన్నయ్య, ప్రతిరోజు దైవజనుడు, ప్రతిరోజు నా జీవితంలో ఒక టాస్క్, ప్రతిరోజు ఏదో ఒక పరిస్థితి ఎదురవుతూనే ఉంది. హల్లెలూయా. అయితే నువ్వు చేయవలసింది ఒకటి ఉంది.
ఆయన సందులో ప్రార్థన చేయడం. దేని మహిమ కలుగును గాక. నెక్స్ట్ డే ఆయన 12 మందిని నియమించి వారికి అపోస్తలులని పేరు పెట్టే ఒక ఉన్నతమైన కార్యం ఉంది. హల్లెలూయా. కాబట్టి ఆ కార్యము కొరకు ఆ రాత్రంతా ఆయన తండ్రితో సమయాన్ని గడిపారు. బహుశా హల్లెలూయా ఆ రాత్రి ఆయన తండ్రితో సమయాన్ని గడిపినప్పుడు అపోస్తలులుగా ఉండుటకు దేవుడు ఎవరిని నియమించాడో వారిని గురించిన సంగతిని దేవుడు లేక తండ్రి యేసు ప్రభుకి తెలియజేశాడు. అదిగో పేతురు, యోహాను, ఆంద్రేయ, యాకోబు, బర్తలోమై వీరందరినీ నా కొరకు నువ్వు శిష్యులుగా ఏర్పాటు చేయాలి. ఓకే, హల్లెలూయా. నెక్స్ట్ డే ఒక బలమైన పని ఉంది. ఆ రాత్రంతా కూడా ఆయన తండ్రితో గడిపారు. మూడో సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, టైం అయింది. మార్కు సువార్త 1:30-35 పేతురు అత్తను అక్కడ ఏం జరుగుతుందంటే పేతురు అత్తను ఆయన బాగు చేస్తారు. పేతురు అత్తకు బాగోదు, ఆయన బాగు చేస్తారు. చేసిన తర్వాత చూడండి, సాయంకాలము ప్రొద్దుగూకినప్పుడు జనులు సకల రోగములను దెయ్యములు పట్టిన వారిని ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. ఆ పట్టణమంతయు ఆ ఇంట వాకిట కూడి ఉండెను. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దెయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన్ను ఎరిగినందున ఆయన ఆ దెయ్యములను మాట్లాడనివ్వలేదు. రైట్, ఆపేస్తానులేండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మందిని స్వస్థపరిచేసరికి ఎంత టైం పట్టిందో నాకు తెలియదండి. అమ్మా, ఎంత టైం పట్టిందో నాకు తెలీదు. 35వ వచనంలో ఏముందో తెలుసా? ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించి ఉండెను. మీకు అర్థమవ్వాలంటే పని చేయండి. ఆయన ప్రార్థన చేసిన సందర్భాల్ని మీరు పట్టుకొని దానికి ముందు ఏం జరిగిందో దానికి తర్వాత ఏం జరిగిందో గమనించండి. ఆమేన్. ఆయన ఎల్లప్పుడూ తండ్రికి ప్రార్థన చేశారు బ్రదర్, అమ్మ, ఎప్పుడూ తండ్రితో గడిపారు. కానీ కొన్ని పర్టికులర్ టైమ్స్ ఉన్నాయి. హల్లెలూయా. ఆ టైంలో మాత్రం ఆయన స్పెషల్గానే ప్రార్థనలో గడపడానికి ఉపక్రమించేవారు. మరి అర్థమైందా? దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇది మీకు ఏం నేర్పిస్తుందో నాకు తెలీదు, నాకు చాలా నేర్పించింది. దేవుని నామమున మహిమ కలుగును గాక. అనేక మందిని తీసుకొచ్చి నేను అనుకుంటాను బాగా రాత్రి అయ్యేంత వరకు వారందరినీ ఆయన బాగు చేసి స్వస్థపరిచి దెయ్యాల చేత పడిపోవని వెళ్ళగొట్టారు. జనాలందరూ ఆయన పొగిడారేమో, ఆయన ఆరాధించారేమో, ఆయన కీర్తించారేమో, ఆయనని గురించిన సమాచారం ఆ ప్రాంతం అంతా వ్యాప్తి చెందింది. ఆయనైతే ఒంటరిగా తండ్రితో గడపడానికి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఆయన ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనుషుల ముందు తను తాను అగుపరుచుకోవడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. రైట్, ఇంకంతకు మించి వివరించలేను. 4వ సందర్భం చెప్తున్నాను. ఇది మత్తయి సువార్త 14:23-36 చదవాలి, బట్ అంత చదివే టైం లేదు. 2 వచనాలు చదువుతాను. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. హల్లెలూయా. చూడండి, ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. అమ్మ, నా వైపు చూస్తారా? జనసమూహమును ఆయన పంపివేశారు. ఎందుకు పంపేశారు బ్రదర్? ఎందుకు పంపేశారు బ్రదర్? అయ్యో సారీ, ఎందుకు పంపేశారు ఆయన? ఏదో సమాధానం చెప్తున్నారు. ఎందుకు పంపేశారు ఆయన? వెరీ గుడ్. తండ్రితో ఆయన సమయాన్ని గడపడానికి పంపించి వేశారు ఆయన. ఆమేన్. దేవునితో నువ్వు వ్యక్తిగతంగా సమయాన్ని గడపాలంటే కొంతమందికి నువ్వు సెండ్ ఆఫ్ చెప్పాల్సిందే. హల్లెలూయా. అర్థమైన స్తోత్రం చెప్పండి. కొంతమందికి నువ్వు వీడుకోలు చెప్పాల్సిందే, కొంతమందికి వెళ్ళరండి అని చెప్పాల్సిందే, కొంతమందికి బాయ్ బాయ్ అని చెప్పాల్సిందే. మంచి మర్యాద లేదా? వస్తే వెళ్ళిపోమంటావా? వెళ్ళిపోమన్నవే, నిర్మోహమాటంగా వెళ్ళిపోమన్నవే. హల్లెలూయా. మీకు చెప్తున్నాను కానీ ఇది నాకు చాలా కష్టం. హల్లెలూయా. జనసమూహమును ఆయన పంపివేసి ఆయన ఏకాంతముగా కొండెక్కిపోయి ఆయన ప్రార్థన చేస్తే, చాలా జాగ్రత్త వినండి అయ్యా. ఆయన ప్రార్థన మొదలుపెట్టి వేకు జాము వరకు ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. తెల్లవారు 3 ఆ టైం నుంచి ఆ సముద్రం మీద తుఫాన్లు లెగుస్తూ ఉంటే, ఆమేన్, ఆయన సంపూర్ణమైన మనుష్యుడే. కానీ తెల్లవారి 4 గంటలకి 4 జామున ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నారు ఆయన. మీకేమో బోర్గా ఉందేమో నాకు తెలియదు, కానీ నేను ఎంజాయ్ చేస్తున్నాను. హల్లెలూయా. ఆయన జనసమూహమును పంపేసి తండ్రితో ఏకాంతముగా ప్రార్థనలో గడిపారు. ఆ ప్రార్థన ఆయనకి ఎలాంటి శక్తిని ఇచ్చిందంటే, తుఫానుతో నిండినటువంటి ఆ సముద్రం మీద ఆయన నడుచుకుంటూ వెళ్ళారు. హల్లెలూయా, హల్లెలూయా. నేనే భయపడకండి అని వారికి ధైర్యం ఇచ్చి అద్దరికి వెళ్ళి అనేక మందిని ఆయన బాగు చేశారు. నేను మహిమ కలుగును గాక. సముద్రం మీద నడిచే, ఆమేన్, సుడిగాలులతో నిండిన సముద్రం మీద నడిచే ధైర్యం, బలం, శక్తి ఆయనకు ఎక్కడ దొరికిందంటే ప్రార్థనలో గడిపినప్పుడు. నీ జీవితం అనే ఈ ప్రయాణంలో, ఈ సంద్రంలో అనేకమైన సుడిగాలులు, తుఫాన్లు వస్తున్నాయి. వాటిలోంచి దేవుని వైపు నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపోవాలి అంటే, ఆమేన్, హల్లెలూయా, ఎగసిపడే ఆ తుఫానులను చల్లార్చే అధికారం, శక్తి నీకు కావాలి అంటే, నేను మహిమ కలుగును గాక, నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? సెండ్ ఆఫ్ సమ్. కొంతమందికి సెండ్ ఆఫ్ చెప్పేసాయి. నువ్వు ఏకాంతంగా దేవునితో సమయాన్ని గడుపు. నిన్ను భయపెడుతున్న సముద్రపు తుఫాన్ల మధ్యలోంచి నడిచి వెళ్ళిపోయి ఆ గాలి వానను అడిచే శక్తిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కమాన్, లూకాసు వార్త 3వ అధ్యాయంలో 21వ వచనం 22వ వచనం చదువుతున్నాను. ఇది 6వ సందర్భం. ప్రజలందరూ బాప్తీసం పొందినప్పుడు యేసు కూడా బాప్తీసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీర ఆకారముతో పావురము వలె ఆయన మీదకి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియకుమారుడవు, నీ యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఎప్పుడు? టైం అయింది. ఎప్పుడు? అప్పుడు అని చెప్పకండి. ఎప్పుడు? ఆయన ప్రార్థన చేయుచుండునప్పుడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. గట్టిగా చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బ్రదర్ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేయుచున్నప్పుడు ఆకాశం తెరవబడింది. ఆమేన్. కమాన్, హల్లెలూయా. మీ కొరకు ఆకాశం తెరవబడును గాక, నా కోసం ఆకాశం తెరవబడును గాక, పట్టజాలనంత ఆశీర్వాదాన్ని దేవుడు కుమరించును గాక. ఆయన ప్రార్థన చేయుచున్నప్పుడు ఆకాశం తెరవబడింది. స్టెఫను ప్రార్థన చేయుచున్నప్పుడు ఆకాశము తెరవబడింది. సింహాసనాసీనుడిని చూశాడు. కమాన్ చర్చ్, కమాన్ చర్చ్, కమాన్ చర్చ్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్. నేను ఏయో 4 రెఫరెన్స్లు చూపించి నేను నేను వేస్ట్ చేయట్లేదు. మీకు అర్థమైంది అంటే మీలో కొంతమంది కనెక్ట్ అవ్వలేకపోతున్నారు నేను ఏం మాట్లాడుతున్నాను. కొంతమంది అయినా కనెక్ట్ అయ్యారని నేను సంతోషపడుతున్నాను. హల్లెలూయా. ఆయన ప్రార్థన చేయుచున్నప్పుడు ఆకాశము తెరవబడింది. రెండవది, ఆయన ప్రార్థన చేయుచున్నప్పుడు పరిశుద్ధాత్ముడు శరీర ఆకారములో పావురము కాదు, పావురము వలె ఆయన మీదకి దిగి వచ్చెను. మూడవది, ఆయన ప్రార్థన చేయుచున్నప్పుడు ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్ముడు పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చినప్పుడు ఒక స్వరం వినబడుతుంది. నీవు నా ప్రియకుమారువు, నీ యందు నేను ఆనందించుచున్నాను అని దేవుని యొద్ద నుంచి సాక్ష్యం వినబడుతుంది. ఎప్పుడు? నాకు ఆన్సర్ కావాలి. ఎప్పుడు? ప్రకాష్, ఎప్పుడు? ఆయన ప్రార్థన చేయుచున్నప్పుడు, ఆయన ప్రార్థన చేయుచున్నప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. అర్థమవుతుందా? కనెక్ట్ అవుతున్నారా? రైట్. 7వ సందర్భం. హల్లెలూయా. మత్తయి సువార్త 26వ అధ్యాయం నేను చదువుతున్నాను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారము కానిమ్మని ప్రార్థించెను. ఆయన ప్రార్థిస్తుండగా ఆయన చెమట రక్తం వలె కారింది. ఆ ప్రార్థన అయిన తర్వాత దేవదూతలు వచ్చి ఆయనకి ఉపచారం చేశాను. బ్రదర్, సారీ టైం తీసుకున్నానా? అమ్మ, ఇబ్బందిగా ఉందా? రేపు హల్లెలూయా
రేపు ఆయన సముద్రం మీద నడవాల్సిందే ఉంది లేదు, శిష్యులు ఏర్పాటు చేయాల్సింది లేదు. ఈ సందర్భంలో ఏముందంటే టుమారో ఈస్ గోయింగ్ టు క్రూసిఫై. హల్లెలూయా, హల్లెలూయా. దుర్మార్గుల చేతికి ఆయన అప్పగింపబడబోతున్నాడు. ఆ రాత్రి ఆయనను వారు పట్టుకొని తీసుకొని వెళ్ళబోతున్నారు. రేపు శిలువ మరణం ఉంది. పాపం ఎరుగని ఆయన మనందరి కొరకు పాపముగా చేయబడే సమయము ఆ సమయము. అమ్మ వింటున్నారమ్మా? అయ్యో మీకు అర్థం కావట్లేదా? బాధ అనిపిస్తుంది. పాపం ఎరుగని ఆయన మన కొరకు పాపముగా చేయబడే పరిస్థితి. తండ్రి ఆయన చెయ్యిను విడిచిపెట్టి పూర్తిగా తండ్రి ఆయనకు విముఖుడు అయ్యేటువంటి సమయం రాబోతుంది. రేపు శిలువ మరణం లేక రేపు అప్పగింపబడాలి. భయంకరమైన టాస్క్, పెయిన్ఫుల్ పరిస్థితి ఆయన ముందుంది. ఆ రాత్రి ఆయన తండ్రితో సమయాన్ని గడిపాడు. అర్థమైన వారి దేవునికి స్తోత్రం చెప్పండి. హీ వాజ్ ఇన్ ద ప్రేయర్ హోల్ నైట్. ఆ రాత్రి అంతా కూడా. ఆమేన్. ఒకవేళ రేపు మిమ్మల్ని చంపేస్తాం యేసు ప్రభు నమ్ముకున్నందుకంటే ముందు రోజు నైట్ మీరు ఏం చేస్తారు? పారిపోతారా? అందరికి ఫోన్ చేస్తారా? ఇష్టమైన కూరలని తినేస్తారా? ఏం చేస్తారు? ఆయన మాత్రం తోటలోనికి వెళ్ళిపోయి, గత్సేమనే తోటలోనికి వెళ్ళి, నా హృదయం బహు దుఃఖంలో ఉంది, ప్రార్థన చేయండి అని వారికి చెప్పి ఆయన ఏకాంతముగా వెళ్ళిపోయి తండ్రితో సమయాన్ని గడిపి ఆయన ప్రార్థన చేయించు ఉండెను. ఆమేన్, హల్లెలూయా. టైం అయింది. లూకాసు సువార్త 9వ అధ్యాయం 28. నన్ను సారీ ఏంటో తెలుసా? నేను బాధపడతాను. మేము మీకు సారీ చెప్తున్నాను ఎందుకో తెలుసా? నేను ఏం చెప్పాలనుకున్నానో అవి చెప్పే టైం నాకు దొరకట్లా. బట్ మీలో కొంతమంది అయినా నేనేం చెప్తున్నానో దాన్ని అర్థం చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను, రీచ్ అవ్వగలుగుతున్నారని నేను అనుకుంటున్నాను. అంతకు మించి నేను చేయగలిగింది ఏం లేదు. నేను మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. సో 8వ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తర్వాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంట పెట్టుకొని ప్రార్థన చేయుటకు కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా, అందరు చెప్పండి ఈ మాట, ఆయన ప్రార్థించుచుండగా. చెప్పండి ఏం చేస్తుండగా? వరకు నాన్న చెప్పికండి కొంచెం ఆసక్తిగా. ఆయన ఏం చేయించుండగా? మరి మనం ఏం చేయించుండగా? మరి క్వశ్చన్ ఉండాలి కదా. నేను భోజనం చేయించుండగా, నేను నిద్రపోవచ్చుండగా, నేను గురక పెట్టుచుండగా నా నోట్లోకి దోమ వెళ్ళిపోయింది. అది కదా మనం చెప్పాల్సిన సాక్ష్యాలు. హల్లెలూయా. ఆయన ప్రార్థన చేయుచుండగా ఆయన ముఖ రూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యువర్ ఆనర్, గౌరవనీయులైన వారులారా, గౌరవనీయులైన సభ్యులారా, దేవుని సంగమా, దేవుని స్వాస్యమా, గమనించండి. పేతురుని వెంట పెట్టుకొని ఆయన కొండకు వెళ్ళిపోయారు. ఎందుకు అంటే టైంపాస్ చేయడానికి కాదు, కింద అంత జనసమూహం బిజీ అయిపోతుంది, కొంచెం రెస్ట్ తీసుకుందామని చెప్పుకోవడానికి కాదు. ఆయన కొండ ఎక్కి ప్రార్థన చేయుచుండగా. ఆమేన్. మీరు స్టార్టింగ్ నుంచి చూడండి, ప్రార్థన చేయుచుండగా దేవుని కార్యాలు జరిగిపోయాయి. ప్రార్థన చేయుచుండగా ఆయన ప్రభావం విడుదలైంది. ప్రార్థన చేయుచుండగా దేవుడు మాట్లాడాడు. ప్రార్థన చేయుచుండగా దేవుని శక్తి దిగి వచ్చింది. రైట్, హల్లెలూయా. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరియుచుండెను. అప్పుడు ఆకాశంలో నుండి దేవుని యొక్క స్వరము వినబడింది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇళ్ళకి వెళ్తారు, కొంతమంది రాసుకుంటున్నారు కదా. రాసుకున్న వారికి చిన్న హోంవర్క్ ఏంటి తెలుసా? ఇంటికి వెళ్ళిన తర్వాత దీనికి ముందు జరిగిన సందర్భాన్ని, ఆయన కొండ మీద రూపాంతరం అయిపోయిన తర్వాత ఆయన కొండ దిగి వస్తారు. వచ్చిన తర్వాత జరిగిన సందర్భాన్ని చదవండి. చదివితే ఆ ప్రేయర్ యొక్క ఇంపార్టెన్స్ మీకు అర్థమవుతుంది. ఓకేనా? కొంతమంది అయినా. హల్లెలూయా. 9ది యేసు కన్నీళ్లు విడిచెను. ఆమేన్.
యోహాను సువార్త 11వ అధ్యాయంలో 35 నుంచి ఉన్నాయి ఈ మాటలు. 35 ఇలా ఉంది, యేసు కన్నీళ్లు విడిచెను. 38 నుంచి ఇలా ఉంది, యేసు మరలా తనలో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులెత్తి, నేను 41వ వచనానికి వచ్చేసాను. యేసు కన్నులెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు. గట్టిగా దేవుని నామమును మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు కన్నీళ్లు విడిచింది, దట్ మీన్స్ హి వాస్ ప్రేయింగ్. ఓ కమాన్, హల్లెలూయా. యేసు కన్నీళ్లు విడిచింది, దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన ప్రార్థన చేశారు కాబట్టి 41వ వచనంలో ఆయన ఏమన్నారంటే, యేసు కన్నుల పైకి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని ఎరుగుదును కానీ నీవు నన్ను పంపితవని చుట్టూ ఉన్న జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి అన్నాడు. ఆ తర్వాత ఆయన చేసిన పని ఏంటో తెలుసా? ఆ తర్వాత ఆయన చేసిన పని ఏంటి? హల్లెలూయా. ఆయన నిలబడి లాజరు బయటికి రమ్మని కేక వేయగానే చనిపోయి 4 దినములైపోయినటువంటి లాజరు ఆ పేత వస్త్రములతోనే సమాధిని జయించుకొని బయటికి వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓ హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. యేసయ్య ప్రార్థన చేస్తే చచ్చిన లాజరు బ్రతికాడు. నువ్వు ప్రార్థన చేస్తే చచ్చి నువ్వు బతుకుతావు. ఏమన్నారండి? మళ్ళీ చెప్పండి. యేసయ్య ప్రార్థన చేస్తే చచ్చిన లాజరు బతికాడు. నువ్వు ప్రార్థన చేస్తే చచ్చిపోయి నువ్వు బతుకుతావు. ఎంతమందికి బ్రతకాలని ఉంది? హల్లెలూయా. యేసు కొరకు బ్రతకాలని ఉందా? యేసుతో బ్రతకాలని ఉందా? యేసులాగే బ్రతకాలని ఉందా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయి. యేసు కన్నీళ్లు విడిచెను. ఆమేన్, హల్లెలూయా. మొన్న ఎవరు అడిగారు నన్ను, పాస్టర్ గారు కన్నీటి ప్రార్థనే దేవుడు వింటాడా అంటే, కన్నీరు లేకపోయినా దేవుడు ప్రార్థన వింటారు. హల్లెలూయా. కానీ నాకు ఒక మోడల్ ఉంది, నాకు ఒక మాదిరి ఉంది. ఆ మాదిరిలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన గురించి బైబిల్ ఏం చెప్పిందంటే, ఆయన శరీరధారి ఉన్న దినములలో మహారోదనతో కన్నీళ్లు విడిచిచు ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు నిలిపినందున. ఆయన పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఆయన కన్నీళ్లు విడిచాడట. ఇక్కడ కూడా ఏమైనా రాయబడిందంటే, ఆయన కన్నీళ్లు విడిచాను. నేను మహిమ కలుగును గాక. నా మనవి విన్నందుకు వందనాలని కృతజ్ఞత చెప్పి లాజరును బయటికి రమ్మన్నాడు. చనిపోయిన లాజరు 4 రోజుల తర్వాత బయటికి సజీవంగా వచ్చాడు. చిట్ట చివరి సందర్భం. హల్లెలూయా. అంటే ఈ 10 చాలా ప్రత్యేకమైన, అందుకు జ్ఞాపకం చేశాను. ఈ 10 సార్లు యేసుప్రభు ప్రార్థన చేశారనేది కాదు ఇక్కడ. హల్లెలూయా. అక్కడ హెబ్రీ పత్రికలో ఏముందంటే, శరీరధారి ఉన్న దినములలో అని ఉంది. హల్లెలూయా. సో చిట్ట చివరి ప్రార్థన. నేను అనుకుంటాను, ఆ ప్రార్థన ఆయన చేయకపోయి ఉంటే అక్కడ ఎంతమంది దేవుని ఉగ్రతకు బలైపోయి ఉండేవాళ్ళు. ఆ ప్రార్థన ఏంటో తెలుసా? వెరీ గుడ్. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని ప్రార్థన చేశాను. అయ్యా, ఆ ప్రార్థన ప్రపంచాన్ని గెలిచింది. ఆ ప్రార్థన అనేక మందిని బాగు చేసింది. ఆ ప్రార్థన ఆయనను పొడిచిన వారిని రక్షించింది. ఆ ప్రార్థన దొంగను మార్చివేసింది. కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా ఆమెనేదో. కొంతమంది మంచి నిద్రమత్తులో ఉన్నారండి, పోతే పోయింది కానీ. హల్లెలూయా. ఆ ప్రార్థన దొంగను మార్చివేసేసింది. ఆ ప్రార్థన ప్రపంచానికి గొప్ప సందేశం అయ్యింది. బహుతరములకు శోభాతిశయమైంది. అనేకులకు సంతోష కారణమైంది. ఆ ప్రార్థన ప్రపంచాన్ని గెలిచింది. ఆ ప్రార్థన గొప్ప సందేశం అయ్యింది. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించు. ప్రపంచాన్ని గెలిచిన ప్రార్థన, ప్రపంచాన్ని యేసు పాదాల దగ్గరికి తీసుకొని వచ్చిన ప్రార్థన, ఆయన చేసిన చిట్ట చివరి ప్రార్థన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చిట్ట చివరి ప్రార్థన. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. 10 నోట్ చేసేసుకున్నారా?
ఎక్కడైనా ఒకటి మిస్ అయిందా? హల్లెలూయా. 10 నోట్ చేసేసుకున్నారా మైండ్లో కానీ బుక్లో కానీ? ఏదైనా మిస్ అయ్యామా? నేను ఖచ్చితంగా చెప్తాను, 5వ పాయింట్ మిస్ అయ్యాం అని కావాలని మిస్ చేశాను. మరి మీరు ఎందుకు దాన్ని పట్టుకోలేదో? 5వ పాయింట్ ఎక్కడ అంటే, హల్లెలూయా, ఆయన అప్పగింపబడక ముందు, మీరు దాన్ని రెఫరెన్స్ కావాలంటే ఇస్తాను, ఇప్పుడు చదవను కానీ, యోహాను సువార్త 17వ అధ్యాయం. హల్లెలూయా. తన వారందరి కొరకు అనగా తన శిష్యులందరి కోసం హోల్ చాప్టర్ 17వ అధ్యాయం అంతా, యోహాను సువార్త 17వ అధ్యాయం అంతా కూడా ప్రార్థన. అది ఎవరి కోసం అంటే, దేవుడు ఆయనకు అప్పగించినటువంటి తన వారి నిమిత్తము ఆయన చేసిన ప్రార్థన 17వ అధ్యాయం. నేను ముగించేశాను. హల్లెలూయా. అయ్యా స్తోత్రం చెప్తారు బ్రదర్. ఆయన తన వారికి తనకు అప్పగింపబడిన వారి కొరకు ఆయన చేసిన ప్రార్థనలో పెద్ద ప్రార్థనగా రికార్డ్ చేయబడిన ప్రార్థన అదే. ఒక అధ్యాయం అంతా ప్రార్థనతో నింపబడిన అధ్యాయం ఏదైనా ఉంది అంటే అది యోహాను సువార్త 17వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ఆయన ఎవరి కోసం ప్రార్థన చేశారంటే, తండ్రి తనకు అప్పగించిన వారి కొరకు ప్రార్థన చేశారు. ఆమేన్. హల్లెలూయా. సో ఈ 10 సందర్భాల్ని మీలో కొంతమంది సీరియస్గా తీసుకున్నారు, మీలో కొంతమంది మామూలుగా తీసుకున్నారు, మీలో కొంతమంది ఆసక్తితో ఏకీవించారు, మీలో కొంతమంది నిద్రమత్తులుగా ఉన్నారు. ఏదేమైనా నేను చెప్పాలనుకున్నది ఎంతమందికి రీచ్ అయిందో లేదో నాకు తెలియదు. నేనేమి టైం వృధా చేయలేదు. ఈ 10 సందర్భాలు, యేసు ప్రభు ప్రార్థించిన ఈ 10 సందర్భాలు చాలా ప్రత్యేకమైనవి. ఆయనకి ఎదురైన ఈ ప్రత్యేకమైన సందర్భాల్లో ఆయన చేసింది ఏంటో తెలుసా? ప్రార్థన. నేను ఆమె మహిమ కలుగును గాక. హల్లెలూయా. అమ్మ అందరు చెప్తారా? ఎవరు చేశారమ్మా ప్రార్థన? ప్రార్థన ఆలకించేవాడు ప్రార్థన చేశాడు. మరి ఆయనే ఆ సందర్భాల్లో, ఆ పరిస్థితుల్లో ప్రార్థన చేయడం అవసరమైతే, ప్రకాష్ నీ పిల్లలు, నీ భార్య నీ దగ్గరికి రావాలంటే ప్రత్యామ్నాయం ఏమీ లేదు ప్రకాష్. మీ అమ్మ, మీ పాస్టర్ గారు ఎవ్వరూ ఏం చేయలేరు ప్రకాష్. చేయగలిగింది ఒక్కడే, ఆకాశమందున్న దేవుడు. నువ్వు చేయగలిగింది ఒకటే, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడం. వేరే ప్రత్యామ్నాయం నీ పిల్లల్ని నీ దగ్గరికి తీసుకొని రాలేదు. ఆమేన్. సంఘం దీవించబడాలని ఈరోజు నాకు చూపించడానికి టైం లేనందుకు బాధపడుతున్నాను. టైం అయిపోయింది అనే బాధ మీకుందేమో, నేనైతే విచారంగా ఉన్నాను. కొంతమంది ప్రార్థన నేను చూపించాలనుకున్నాను. శుక్రవారం మాట్లాడాను. దానియేలుకు ప్రార్థన చేయమని ఎవరు చెప్పారు? నెహెమ్యాకి ప్రార్థన చేయమని ఎవరు చెప్పారు? ఎస్తేరుకి ప్రార్థన చేయమని ఎవరు చెప్పారు? మొర్దెకైకి ప్రార్థన చేయమని ఎవరు చెప్పారు? యెహోషాపాతుకి ప్రార్థన చేయమని ఎవరు చెప్పారు? యెహోయాకీముకి ప్రార్థన చేయమని ఎవరు చెప్పారు? ఇర్మియాకి ఎవరు చెప్పారు? ఎహెజ్కేలుకి ఎవరు చెప్పారు? పౌలుకి ఎవరు చెప్పారు? హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కొంతమంది పేర్లు నేను రాసుకున్నాను, దేని మహిమ కలుగును గాక. ఎజ్రాకి ఎవరు చెప్పారు? సమూయేలుకి ఎవరు చెప్పారు? నినివే పట్టణస్తులకి ఎవరు చెప్పారు ప్రార్థన చేయమని? ఎవరు చెప్పలేదండి. రాత్రి దానియేలు ప్రార్థన నేను చదువుతున్నాను 9వ అధ్యాయంలో. ఇంటికి ఎంత చదువుకోండి మీరు కావాలంటే. 9వ అధ్యాయంలో చదువుతున్నాను. ఆ ప్రేయర్ నన్ను ఎంత ఆకర్షించిందో. బ్రదర్ సారీ తల్లి, మీకు నచ్చిన విధంగా నేను చెప్పలేకపోతున్నాను, క్షమించండి. ఆ ప్రార్థనలో ఏం చూశాను తెలుసా? మొట్టమొదటిగా తాను గోనిపట్ట కట్టుకున్నాడు. గోనిపట్టు అంటే బ్రదర్ మీకు కనబడే గోనిపట్టు కాదండి. ఆ రోజుల్లో కొన్ని పట్టాలు చేశారు, దానికి గోనిపట్టు అని తెలుగులో ట్రాన్స్లేషన్ ఉంది, కానీ అది ఎంతటి లావు చర్మంతో, ఒంటె చర్మంతో చేసి అది ఒంటికి వేసుకోగానే భయంకరంగా గుచ్చుకునేటట్టు ఉండి చాలా ఇరిటేట్గాను చాలా పెయిన్గాను అనిపించేటువంటి తోలది. ఎందుకు తెలుగులో గోనిపట్టు అని రాస్తే నాకు తెలియదు. హల్లెలూయా. ఎంత లావు ఉంటుంది, చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అది ఒక రకమైనటువంటి వాసన కూడా. ఐఎమ్ సారీ అన్నీ చెప్పలేను. బట్టలు తీసేసి ఆ గోనిపట్టు అన్నాడు, కానీ అక్కడ రాయబడిన దాన్ని కప్పేసుకొని నెత్తి మీద ధూళి వేసుకున్నాడట దానియేలు. హలో,
మీరు కాదు, నేను కాదు, ఎట్టబడితే బతికే మనం కాదు. దేవునికి బహుప్రియుడని సాక్ష్యం పొందిన దానియేలు గోని పట్టు కట్టుకొని నెత్తి మీద ధూళి వేసుకొని, ఇంటికి వెళ్ళి చదవండి 9వ అధ్యాయం, నెత్తి మీద ధూళి వేసుకొని తన చేసిన ప్రజలు చేసిన పాపమంతుని ఒప్పుకోవడం మొదలుపెట్టాడు. నాకు దానియేలు నా ఎదురుగా ఉంటే, దానియేలా ఒక్క నిమిషం ఆగు, నువ్వు ఏ తప్పు చేయలేదు కదా, నువ్వు చిన్నోడుగా ఉన్నప్పుడే అపవిత్రమైనది ముట్టుకోమంటే నువ్వు ముట్టుకోలేదు, ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయడానికి అవకాశం లేదు, ఎందుకంటే బబులోనులో నిన్ను నపుంసకులుగా మార్చేశారు, కాబట్టి నీలో ఏ పాపం ఉందని నువ్వు పాపాన్ని ఒప్పుకుంటున్నావు. నేను ఏడ్చాను రాత్రి ఆ ప్రార్థన చదువుతున్నప్పుడు. తన ప్రజల పాపం అంత ఒప్పుకున్నాడు. మేమైతే దుర్మార్గులమయ్యా, నీవైతే నీతిమంతుడివి, సత్యవంతుడివి దేవా, నువ్వు చేసినంత ఉన్నతమైనదని గోని పట్టు కట్టుకొని ధూళి వేసుకొని దానియేలు ఏడుస్తాడు. కొన్ని దినములైన తర్వాత ప్రకాశమానమైన గాబ్రియేలు దానియేలు దగ్గరికి వచ్చి అంటాడు, దానియేలు, నీవు ప్రార్థన ప్రారంభించిన మొట్టమొదటి దినమునే నీ ప్రార్థనకి జవాబుగా నేను పంపబడ్డాను నీ వద్దకు. నేను ఓ హల్లెలూయా, హల్లెలూయా. బ్రదర్స్, ఒక్క మాట చెప్పన, విసుకోకపోతే అమ్మ ఒక్క మాట చెప్పన, గోని పట్టు కట్టి ధూళి వేసుకొని ఇంతగా పాపాన్ని వేసుకొని ఎన్ని దినాలు ఉపవాసం ఉండి దానియేలు ఏడ్చింది ఎందుకో తెలుసా మాధవమ్మ బ్రదర్? ఎందుకో తెలుసా డేవిడ్ బ్రదర్? ఎందుకో తెలుసా? అయ్యా, ఇశ్రాయేలులు శ్రమను అనుభవించవలసిన 70 సంవత్సరాలు పూర్తి అయిపోయాయి. ఇవి పూర్తయిన తర్వాత రాజ్యాన్ని మరలా మాకిస్తానని మా పితరులకు వాగ్దానం చేసావు కదా, ప్రవక్తల ద్వారా ప్రవచింపజేసావు కదా. అయ్యా, ఇదిగో 70 వారములు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మమ్మల్ని మరలా ఆ యెరూషలేములోనికి మమ్మల్ని తీసుకొని వెళ్ళు ప్రభు అని ఏడ్చాడు. మీరు ఎందుకు హల్లెలూయా చెప్పారో నాకు తెలియదు. నాకు ఒంట్లో బాగోలేదని ఏడవలేదు, నాకు డబ్బులు కావాలని ఏడవలేదు, నన్ను ఇంకా వాడుకో, నన్ను ఇంకా హెచ్చించు అని ఏడవలేదు. దర్యావేష కాలం వచ్చేసింది అయ్యా. 70 వారములు లేదా కాలం, నువ్వు నిర్ణయించిన కాలం, ఎన్ని దినాలు మేము ఇక్కడ నిలబడాల్సి ఉందో, ఎన్ని దినాలు ఈ శ్రమను అనుభవించాల్సి ఉందో, ఆ దినములు, ఆ వారములు లేక ఆ టైం పూర్తయిపోయింది. నీ ప్రవక్తల ద్వారా నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని మరలా ఆ ప్రదేశానికి, నీవు కోరుకున్నటువంటి ఆ పట్టణంలోనికి మమ్మల్ని నడిపించు ప్రభా, మేము దుర్మార్గులమే, మమ్మల్ని క్షమించమని నీ ఏడ్చాడు దానియేలు. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం, పేరుంది, ప్రఖ్యాతి ఉంది, పలుకుబడి ఉంది, అంతకంతకు ఎక్కించబడ్డాడు. రాజులు చచ్చిపోతున్నారు కానీ దానియేలు బతికే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 4-3 రాజులు చచ్చిపోయారు, దానియేలు మాత్రం జీవిస్తూనే ఉన్నాడు. ఆ టైంకి దానియేలు, అమ్మ బ్రదర్ నన్ను క్షమించండి, దానియేలు నేను అనుకుంటాను బహు వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. ఆ వృద్ధాప్యంలో గోని పట్ట కట్టుకొని ధూళి వేసుకొని, అయ్యా మేము చెరలో ఉండాల్సిన సంవత్సరాలు అయిపోయినాయి అయ్యా, మమ్మల్ని మరలా యెరూషలేములోకి తీసుకొని వెళ్ళవా అని దేవుని దగ్గర ఏడ్స్తే, దూత వచ్చి ఎందుకు ఇన్ని దినాలు ఇక్కడ ఉండాల్సి వచ్చిందో ఆ లెక్క చెప్పాడండి గాబ్రియేలు. ఎంత ఇంప్రెస్గా అనిపించిందో నాకు. దానియేలు, దేవుడు కోపం వచ్చిందని మీరు ఇక్కడ ఉన్నారు అనుకుంటున్నారా? నో, నాట్ ఓన్లీ దట్. మీ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ చదవగలిగే అవకాశం ఉన్నారు, 9వ అధ్యాయం చదవండి. అక్కడ కొన్ని మాటలు చెప్తారు, ఇదిగో ఇది జరగడానికి, ఇది జరగడానికి, ఇది జరగడానికి, ఇది జరగడానికి, ఇవన్నీ జరగడానికి ఇక్కడ ఎంత టైంను దేవుడు తీసుకున్నాడు. ఇప్పుడు దేవుడు నీకు తెలియపరచమంటున్నాడు. ఆయన మరలా మిమ్మల్ని అక్కడికి తోడుకొని వెళ్తాడన్న శుభవార్తను దేవుడు నా దగ్గర నుంచి తీసుకొని వచ్చాడు దానియేలు. హల్లెలూయా. తన స్వార్థం కొరకు ప్రార్థించలేదండి. దేవా, నా పితరులకు నువ్వు సెలవిచ్చిన మాట జ్ఞాపకం చేసుకో. గోని పట్ట కట్టి బూడిద వేసుకొని ప్రార్థించాడు. బ్రదర్ నిద్రపోతున్నారా? ఎవరు చెప్పారు బ్రదర్ దానియేలుకి ప్రార్థన చేయమని? నెహెమీయాకి ఎవరు చెప్పారు? ఎజ్రాకి ఎవరు చెప్పారు ప్రార్థన చేయమని? హల్లెలూయా. ఉన్నతమైన స్థానాల్లో వాళ్ళు ఉన్నారు బ్రదర్. అయినప్పటికి కూడా దేవుని సందులో గోని పట్ట కట్టి వాళ్ళు ఏడ్చారు. దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 10 నిమిషాల్లో మనం సంస్కారాధన కానుక మనం ముగించుకోవచ్చు. హల్లెలూయా. సాక్ష్యం కూడా అయింది కాబట్టి కొంచెం టైం ఎక్స్ట్రా అయిందేమో, బట్ నేను ఎక్కడితో ముగిస్తున్నాను. మిమ్మల్ని విసిగించను, బాధ పెట్టను.
మీకు ఇబ్బందిగా మాట్లాడను, ఒక్కసారి ఆలోచించండి. ప్రార్థన తప్ప ప్రత్యామ్నాయం లేదు. ఈ సంగతి దానియేలుకు తెలుసు. ఏడ్చాడు. మామూలుగా కాదు, గోను పట్టు కట్టుకొని, బూడిద వేసుకొని, ధూళి వేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేని మహిమ కలుగును గాక. దానియేలు తన కోసం ప్రార్థన చేయలేదు కనకరాజు గారు. దేవుడు తన ప్రజలకు చేసిన వాగ్దానం నెరవేర్చబడి బానిస బతుకులో నుండి, బబులోను చేతి నుండి, రోగము చేతి నుంచి, అప్పుల చేతిలోంచి, పేదరికం చేతిలోంచి దేవుడు మిమ్మల్ని విడిపించాలని నేను, కొంతమంది బ్రదర్లు, సహోదరులు ప్రతిరోజు దేవుని పాదాల దగ్గర బ్రతిమలాడుకుంటున్నాం. మీ కొరకు ప్రార్థించే కొంతమంది మీ మందిరంలో ఉన్నారని మీకు ధైర్యం కలగాలని మాట చెప్తున్నాను. మీ కొరకు దైవజనుడు ప్రార్థిస్తున్నాడు. మీ కొంతమంది బ్రదర్స్ సిస్టర్స్ ప్రార్థన చేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించాలని, బబులోను చెరలో నుంచి మిమ్మల్ని విడిపించి ఆయన పట్టణంలో, ఆయన కోరుకున్న స్థలములో సర్వ సమృద్ధిని దేవుడు మీకు అనుగ్రహించాలని మీ పక్షాన దేవుని దగ్గర ఏడుస్తున్నామండి. మీరు కూడా ప్రార్థించాలని కోరుతున్నాను. హల్లెలూయా. దేని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో యేసు ప్రభు ప్రార్థించిన ఆ 10 సందర్భాలను మీకు జ్ఞాపకం చేశాను. ప్రతి సందర్భం చాలా 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 ప్రత్యేకమైనది. ఇంటికి నేను రిఫరెన్స్లు కూడా ఇచ్చాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానించండి. ముందు ఏం జరిగిందో చదవండి, తర్వాత ఏం జరిగిందో చదవండి. అందుకేనా ఈ సమయంలో ఆయన ఎంతగా ప్రార్థించారన్న సంగతి మీకు అర్థమవుతుంది. ఆమేన్. నాట్ ఓన్లీ దట్, మన జీవితంలో ఎలాంటి టాస్కులు మన ముందున్నా వేరే ప్రత్యామ్నాయం ఏమీ లేదు. మనం ప్రార్థన చేయవలసిందే. ఆమేన్.